మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో చాలా మంది మెసేజ్ పెట్టారండి. ఏమనంటే సార్ మెకానికల్ వాళ్ళకి డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంది సార్, తర్వాత రిమైనింగ్ బ్రాంచ్ల వాళ్ళకి డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు 25-26 ఏదైతే పేపర్ వచ్చినా పేపర్ని కొంచెం మాకు చేసి పెట్టండి అని చెప్పేసి కొంతమంది అడిగారు. ఇది ట్రిపుల్ ఈ వాళ్ళ పేపర్ అండి. 26వ తారీఖు 3వ నెల 2026 నాడు జరిగిన ట్రిపుల్ ఈ వాళ్ళ పేపరు. అందులో ముందుగా మనము పార్ట్ బి క్వశ్చన్స్ చూద్దాం. అంటే ఎస్ఏ క్వశ్చన్స్ అన్ని మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కుదిరితే ఈ వీడియోలోను లేకపోతే ఇంకొక వీడియో చేసి మీకు పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ డ్రాయింగ్ ఎగ్జామ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి పేపర్ ఇది C23 ట్రిపుల్ ఈ వాళ్ళకి ఇచ్చిన పేపర్ అండి. సో ఆల్రెడీ ఇందులో మనము ఏవైతే క్వశ్చన్లు డిస్కస్ చేసుకున్నామో ఆ క్వశ్చన్లన్నీ కూడా మన వీడియోలో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. అంటే రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి అడగడం జరిగింది. రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట. సో కేర్ఫుల్గా మీరు ప్రతిదాన్ని కూడా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో చూసుకుంటూ వెళ్తే మీకు ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలుస్తుంది. అట్లీస్ట్ ఆ మోడల్ తెలిసింది అనుకోండి, దాని నుంచి మనకి వాల్యూస్ మారుస్తాడు అనమాట. సైడ్ వాల్యూ కానీ హైట్ వాల్యూ కానీ మార్చేస్తుంటాడు. సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ వీడియోలోకి వచ్చేటోడికి పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇందులో ఏమడిగాడంటే అండి, 5th క్వశ్చన్, కన్స్ట్రక్ట్ ఎన్ ఎలిప్స్. ఏం చెప్పినాడండి? ఎలిప్స్ ని కన్స్ట్రక్షన్ చేయమన్నాడు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎలిప్స్ అనేది ట్రిపుల్ ఈ వాళ్ళ సిలబస్ లో లేదు. ఓన్లీ మెకానికల్ వాళ్ళు అండ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎలిప్స్ కోసం మాట్లాడడం జరిగింది. కానీ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లోకి వచ్చేటప్పటికి ఎలిప్స్ కోసం అడిగాడు. సో కొంతమంది దీన్ని తొందరగా డ్రా చేయడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మన సిలబస్ లో లేని క్వశ్చన్ ఏదైనా వచ్చింది అనుకోండి, సో దాన్ని మీరు పక్కన పెట్టి అది లాస్ట్ లో డ్రా చేసుకోవడమో లేకపోతే మిడిల్ లో డ్రా చేయడమో చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ సిలబస్ లో లేనిది వచ్చింది అనుకోండి, ఆ సిలబస్ లో లేనిది వచ్చినప్పుడు దాన్ని మరలా క్వశ్చన్ చేంజ్ చేస్తారనమాట. అది మనకి స్టార్టింగ్ లో చేంజ్ చేస్తే దానికి ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరగదు. ఒకవేళ మీరు డ్రా చేసారు, మీరు డ్రా చేసిన తర్వాత క్వశ్చన్ వచ్చి చెప్పారు, ఎప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ లాస్ట్ 45 మినిట్స్ ఉందనుకో అప్పుడు చెప్పారు, అప్పుడు ఈ క్వశ్చన్ కి మార్కులు యాడ్ అవుతాయి. అంతేగాని ఒకవేళ స్టార్టింగ్ లోనే చెప్పారు అనుకోండి, ఈ క్వశ్చన్ కి మార్కులు యాడ్ అవ్వు. ఎలిప్స్ అనేది ట్రిపుల్ ఈ వాళ్ళ బ్రాంచ్ లో లేదు, కానీ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ యూస్ చేసి ఎలిప్స్ డ్రా చేయమన్నాడు. కాకపోతే ఇది లేదు. తర్వాత ఈ క్వశ్చన్ క్యాన్సిల్ చేసి మరలా సైక్లాయిడ్ ఇవ్వడం జరిగిందండి. సైక్లాయిడ్ ఇవ్వడం జరిగింది. ఈ సైక్లాయిడ్ ఉంది, ట్రిపుల్ ఈ వాళ్ళకి ఉంది, కానీ దీన్ని కూడా ఏం చేశారంటే అండి క్యాన్సిల్ చేసి ఇన్వల్యూట్ డ్రా చేయమని అనమాట. ఇన్వల్యూట్. సో మనకి ఈ విధంగా ఇన్వల్యూట్ డ్రా చేయమన్నాడండి. ఫైనల్ గా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇన్వల్యూట్ అనమాట. అది కూడా ఏ ఇన్వల్యూట్? స్క్వేర్ ఇన్వల్యూట్ అడిగాడు. సో ఆల్మోస్ట్ అప్పటికే చాలా మంది డ్రా చేసాం సార్, అది ప్రాబ్లం అయిందని అన్నారు. ఇలా అడిగినప్పుడు ఒకవేళ లాస్ట్ 45 మినిట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందానికి క్వశ్చన్ మార్చాడు అనుకోండి, ఒకవేళ మనకి మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. లేదు మనకి ఇనీషియల్ గానే చెప్పాడు అనుకోండి, దానికి మార్క్స్ అనేవి ఏవి యాడ్ చేయడం జరగదు. సో ఫైనల్ గా ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ కన్స్ట్రక్ట్ అన్ ఇన్వల్యూట్ ఆఫ్ స్క్వేర్ 30 mm సైడ్. సో స్క్వేర్ ఇన్వల్యూట్ ఇచ్చాడండి, అది ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో స్టూడెంట్స్, మనకి ఫైనల్ గా ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కన్స్ట్రక్ట్ అన్ ఇన్వల్యూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 30 mm సైడ్. ఇది మనకి ఫైనల్ గా వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది ఎలా డ్రా చేయాలో చూద్దామండి. సైడ్ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడండి? 30 mm ఇచ్చాడు. సో 30 mm తోటి ముందుకు ఏం చేస్తారంటే ఒక లైన్ డ్రా చేసుకుంటారు. స్క్వేర్ డ్రా చేయడం మనకి తెలుసు కాబట్టి ఇది ఒక సైడ్ అనుకుంటారు. ఇది ఒక పాయింట్. ఈ పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి 90 degrees మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి 90 degrees మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 30 mm, అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 30 mm, తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 30 mm డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అండి నేమింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 నేమింగ్ ఇచ్చుకున్నాము. స్క్వేర్ కాబట్టి మనకి పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే అండి, పెరిమీటర్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంటూ సైడ్ వాల్యూ. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయండి? 4 సైడ్స్ ఉన్నాయి. 1 2 అనేది ఒక సైడ్, 2 3 అనేది ఒక సైడ్, అండ్ 3 4 అనేది ఒక సైడ్, 4 1 అనేది ఒక సైడ్. కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ 4, సైడ్ వాల్యూ వచ్చేటప్పటికి ఎంత అండి? 30 mm. సో 4 into 30 mm చేసుకుంటే ఎంత వస్తుందండి? 120 mm వస్తుంది. సో ఇది ఎక్కడైనా రాసుకోండి. ప్రతిదానికి అంతే. ఒకవేళ పెంటాగన్ ఇచ్చిన కొన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ 5 తీసుకుంటాము, హెక్సాగన్ ఇస్తే నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 తీసుకుంటాము, ట్రయాంగిల్ ఇస్తే నెంబర్ ఆఫ్ సైడ్స్ 3 తీసుకుంటాం.
వీళ్ళకి స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి తర్వాత సిఎన్ఈ సిసిఎన్ వాళ్ళకి పెంటాగన్ ఇవ్వచ్చు, రెక్టాంగిల్ ఇవ్వచ్చు, హెక్సాగాన్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. స్క్వేర్ కూడా, ట్రయాంగిల్ కూడా ఇవ్వచ్చు. సో ఇలా మనం పెట్టుకున్న తర్వాత పెరిమీటర్ ఫార్ములా చేసేసాం కదండి. ఎంత వచ్చింది? 120 mm. 120 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటారు. 120 mm అంటే నథింగ్ బట్ 12 సెంటీమీటర్స్ తోటి పెట్టేసుకున్న తర్వాత లైన్ ఏదైతే డ్రా చేసామో డ్రా చేసిన లైన్ ని సైడ్ వాల్యూ తీసుకోండి 30 mm. ఎక్కడైనా తీసుకోవచ్చు. 30 mm తీసుకుని 4 దగ్గర సెంటర్ చేసి ఒక ఆర్క్ కొట్టండి. ఇది 1 అవుతుంది. మళ్ళీ ఈ డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఇంకో ఆర్క్ కొట్టండి, 2. మళ్ళీ ఈ డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఇంకో ఆర్క్ కొట్టండి, ఇది 3. ఇంకో ఆర్క్ కట్ చేయండి, ఇక్కడ 4 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, సైన్ ఎక్స్టెండ్ చేయండి. సైడ్ అంటే ఎన్ని వచ్చినాయి? 1 2 అనేది ఒక సైడ్, 2 3 అనేది ఒక సైడ్, 3 4 అనేది ఒక సైడ్, 4 1 అనేది ఒక సైడ్. కాబట్టి సైడ్ ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను. అంటే 1 2 కాబట్టి 1 2 ఒక సైడ్ ఎక్స్టెండ్ చేశాను, తర్వాత 2 3ని ఎక్స్టెండ్ చేశాను, తర్వాత 3 4ని ఎక్స్టెండ్ చేశాను, 4 1 ఆల్రెడీ ఎక్స్టెన్షన్ చేశానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి స్టూడెంట్స్, ఈ విధంగా మనం సైడ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటాము. సైడ్ ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే అండి 4 నుంచి 1 డిస్టెన్స్ తీసుకోండి. 4 నుంచి 1 డిస్టెన్స్ తీసుకున్నాము. ఇక్కడ ఏం చేస్తారంటే 1 సెంటర్ చేసి 4 నుంచి 1 వరకు ఒక ఆర్క్ డ్రా చేయండి. నేను ఇక్కడ రెడ్ కలర్ తో ఏదైతే డ్రా చేశానో అది మాత్రమే డార్క్ ఉండాలి, మిగిలినంత లైట్ కన్స్ట్రక్షన్. 4 నుంచి 1 డిస్టెన్స్ తీసుకున్నాము. ఇక్కడ 1 కాబట్టి 1 సెంటర్ చేసి 4 నుంచి 1 వరకు ఒక ఆర్క్ డ్రా చేసుకున్నారు. మళ్ళీ 4 నుంచి 2 డిస్టెన్స్ తీసుకోండి. 2 సెంటర్ చేసి 1 నుంచి 2 వరకు ఒక ఆర్క్ డ్రా చేయండి ఈ విధంగా. తర్వాత 4 నుంచి 3 డిస్టెన్స్ తీసుకుంటారు. 3 సెంటర్ చేసి 3 వరకు ఒక ఆర్క్ డ్రా చేసుకుంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ 4 నుంచి 4 డిస్టెన్స్ తీసుకుంటారు. 4నే సెంటర్ చేసి 4 వరకు ఒక ఆర్క్ ఈ విధంగా డ్రా చేసుకుంటారు. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే ఇన్వల్యూట్ ఆఫ్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి 10 మార్క్స్ పడవు. ఎందుకు పడవు అంటే మనం పాయింట్స్ ని పెట్టాలి. పాయింట్స్ ఎలాగా? ఇది P1, P2, ఇది వచ్చేటప్పటికి P3, లాస్ట్ అండ్ ఫైనల్ P4. ఆ తర్వాత మనము డైమెన్షనింగ్ కూడా ఇచ్చుకోవాలండి. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఈ డిస్టెన్స్లు తీసుకొచ్చుకుని ఇక మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూ తీసుకుంటారు. వాల్యూ ఆల్రెడీ తెలిసింది, సైడ్ వాల్యూవే 30 mm. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటాము. ఇదంటే 120 అని రాసుకోవచ్చు, లేకపోతే 4 × 30 లేదా 4A అని కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి 10 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా స్టూడెంట్స్, ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ మనం 6th క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి 6th క్వశ్చన్ కింద మనకి ఏమి ఇచ్చారంటే అండి ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ కలిపి మనము చెప్పుకుంటున్నాము, క్లాస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. అందులో నుంచి 20 మార్క్స్ వస్తాయని. కొన్ని సార్లు ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి వచ్చు, కొన్ని సార్లు ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ కూడా టచ్ చేస్తారని మాట్లాడుకున్నాం మనము. ఇదిగోండి 6th క్వశ్చన్ వచ్చేటప్పటికి ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ నుంచి ఇచ్చాడండి. మనం ఒక క్వశ్చన్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ అని ఎలాగ ఐడెంటిఫై చేస్తామనేది ఆల్రెడీ ప్రతి క్లాస్ లో కూడా టీచర్ చెప్పుంటారు. లాస్ట్ లో ఎప్పుడైనా సరే డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ది ప్లేన్ అని వచ్చింది అనుకోండి, ప్రొజెక్షన్స్ ఆఫ్ ది ప్లేన్ కాబట్టి అది ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో మీరు అలా ఐడెంటిఫై చేస్తారు. లేకపోతే అక్కడక్కడ క్వశ్చన్ లో ప్లేన్ అని కానీ మీకు తెలియకుండా లామినా అని కూడా ఇస్తుంటాడు. ఒక్కొక్కసారి లామినా అంటాడు. ఓకే, లామినా అని కూడా అంటుంటాడు. సో మనం ఆ విధంగా ఐడెంటిఫై చేస్తాం. అయితేని ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ లోకి వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. ఒకటి సర్ఫేస్ ఇంక్లినేషన్, రెండోది ఎడ్జ్ ఇంక్లినేషన్. సర్ఫేస్ ఇంక్లినేషన్ ప్లేన్ ఇంక్లినేషన్ అని మాట్లాడతాము. ఎడ్జ్ ఇంక్లినేషన్ సైడ్ ఇంక్లినేషన్ అంటాము, లైన్ ఇంక్లినేషన్ కూడా అంటాము. ప్రతి క్లాస్ లోను ప్రతి టీచర్ కూడా చెప్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఏ టైప్ ఆఫ్ మోడల్ అంటే సర్ఫేస్ ఇంక్లినేషన్ సంబంధించిన క్వశ్చన్ అండి. సర్ఫేస్ సంబంధించిన ఇంక్లినేషన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. సర్ఫేస్ ఇంక్లినేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఎన్ని డయాగ్రామ్ వస్తాయంటే అండి సర్ఫేస్ ఇంక్లినేషన్ అయినా ఎడ్జ్ ఇంక్లినేషన్ అయినా 4 డయాగ్రామ్ వస్తాయి. ఆ 4 డయాగ్రాముల్లో లైన్ లో ఏదైతే కనబడుతుందో దాన్ని మాత్రమే మనం రొటేషన్ చేసుకుంటాం. మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్వశ్చన్ అంతా చదివినప్పుడు సర్ఫేస్ ఇంక్లినేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అయితే లైన్ లో ఏదైతే కనబడుతుందో దాన్ని మీరు రొటేషన్ చేసుకోవడం మొదలెట్టాలి. లేదు ఎడ్జ్ ఇంక్లినేషన్ ప్లేన్ లోని ఎడ్జ్ ఇంక్లినేషన్ సైడ్ ఇంక్లినేషన్ ఇచ్చారనుకోండి
కంప్లీట్ ప్రొఫైల్ ఏదైతే కనబడుతుందో హెక్సాగాన్ అయితే హెక్సాగాన్, పెంటగాన్ అయితే పెంటగాన్ మీరు డ్రా చేసుకుంటారు అనమాట. ఇది బేసిక్ పాయింట్స్. ఇవి ఆల్రెడీ నేను ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ ఇంట్రడక్షన్ లో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే అక్కడికి వెళ్ళి చూడండి, క్లారిటీ వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసరికి 6th క్వశ్చన్ ఏమడిగాడంటే అండి, డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్. ఏమడిగాడండి? హెక్సాగాన్ కోసం అడిగాడు. హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి. హెక్సాగాన్ అనగానే మీకు గుర్తు రావాల్సిందని ఏంటంటే ఏ టైప్ ఆఫ్ హెక్సాగాన్ డ్రా చేయాలి. ఫస్ట్ వన్ ఇలా డ్రా చేసిన హెక్సాగానే, తర్వాత సెకండ్ వన్ ఈ విధంగా డ్రా చేసుకున్నా కూడా హెక్సాగానే. మరి ఈ రెండిట్లో ఏది డ్రా చేయాలి, ఫస్ట్ వన్ సెకండ్ వన్ అంటే జాగ్రత్తగా గమనించండి. వన్ ఆఫ్ ఇట్ సైడ్ ప్యారలల్ అయినప్పుడు ప్యారలల్గా ఉన్న హెక్సాగాన్ డ్రా చేసుకుంటారు. లేదు, వన్ ఆఫ్ ఇట్ సైడ్ పెర్పెండిక్యులర్ అన్నప్పుడు పెర్పెండిక్యులర్ గా ఉన్న హెక్సాగాన్ డ్రా చేసుకుంటారు. తర్వాత వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ అన్నా సరే ఈ హెక్సాగాన్ డ్రా చేసుకుంటాము. ప్యారలల్ అన్నా ఇదే డ్రా చేసుకుంటాం, సైడ్ సార్ ప్యారలల్ ఇదే డ్రా చేసుకుంటాము. వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ అన్నా సరే ఇదే డ్రా చేసుకుంటాం. లేకుంటే సైడ్ సార్ పెర్పెండిక్యులర్ అన్నప్పుడు ఇదే డ్రా చేసుకుంటాము. సైడ్ సార్ పెర్పెండిక్యులర్ అన్నప్పుడు, లేకపోతే వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ అన్నప్పుడు కూడా ఇదే డ్రా చేసుకుంటాం. కొన్ని సార్లు ఏమంటారంటే సైడ్ ఆన్ హెచ్పి అంటాడు. సైడ్ ఆన్ హెచ్పి అన్నప్పుడు కూడా ఇదే డ్రా చేసుకోవాలి. కార్నర్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఈ టైప్ లో డ్రా చేసుకుంటాం. సైడ్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఇది డ్రా చేసుకుంటాము, కార్నర్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఇది డ్రా చేసుకుంటాం. మొత్తం 3 పాయింట్స్ చెప్పాను. సైడ్స్ ప్యారల్ అన్నప్పుడు కానీ, కార్నర్ వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ అన్నప్పుడు కానీ, సైడ్ ఆన్ హెచ్పి అన్నప్పుడు కానీ ఇది డ్రా చేసుకుంటాం. సైడ్స్ పెర్పెండిక్యులర్ అన్నప్పుడు కానీ, వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ అన్నప్పుడు కానీ, కార్నర్ ఆన్ హెచ్పి అన్నప్పుడు కానీ ఇది డ్రా చేసుకుంటాం. మరి క్వశ్చన్ చదివేటప్పుడు తెలుస్తుంది అనమాట, ఇది డ్రా చేయాలి, ఇది డ్రా చేయాలి. డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ హెక్సాగాన్. సైడ్ వాల్యూ ఇచ్చాడండి 30 mm అండ్ సైడ్ హ్యావింగ్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఆన్ ది హెచ్పి అన్నాడు. వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఆన్ ది హెచ్పి అన్నప్పుడు ఇది డ్రా చేయాలి, ఇది డ్రా చేయాలంటే ఈ హెక్సాగాన్ డ్రా చేసుకుంటాం మనం. ఏ హెక్సాగాన్ అయితే కనబడుతుందో మీకు ఆ హెక్సాగాన్ డ్రా చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు రఫ్ చేసాను కదండి, అది డ్రా చేయకూడదు, ఈ హెక్సాగాన్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన దాన్ని ఏంటంటే, క్వశ్చన్ ఇచ్చేటప్పుడు సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చాడా లేకపోతే ఎడ్జ్ ఇంక్లినేషన్ ఇచ్చాడో చూసుకుంటారు. వన్ ఆఫ్ ఇట్ సైడ్ ఆన్ ది హెచ్పి అండ్ ది సర్ఫేస్ మాట్లాడే చూడండి, సర్ఫేస్ అన్నాడు. సర్ఫేస్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు విపి అంట, పెర్పెండిక్యులర్ టు విపి అంట. దాన్ని పక్కన పెట్టండి. పెర్పెండిక్యులర్ అన్న ప్యారలల్ అన్న దేనికైతే ఇచ్చాడు దాన్ని పక్కన పెట్టండి. మనకు కావాల్సిన ఇంక్లినేషన్ దేనికి ఇచ్చాడో దానికి చూసుకోవాలి. దేనికి ఇచ్చాడు, పెర్పెండిక్యులర్ టు విపి అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇన్క్లైన్ టు హెచ్పి అవుతుంది. మీరు క్వశ్చన్ లో గుర్తుపెట్టుకోవాల్సిన వల్ల ఏంటంటే 2 పాయింట్లు చెప్తాను చూడండి జాగ్రత్తగానే. ప్రతి ఒక్కరికి బేసిక్ పాయింట్స్ అన్ని కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఒకసారి వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి. ఇది టైం కాబట్టి మనం చెప్తున్నాము. సర్ఫేస్ అని పడ్డప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, కంప్లీట్ ఫిగర్ లో లైన్ లా ఏదైతే కనబడుతుందో దాన్ని రొటేషన్ చేసుకుంటాము. రెండో పాయింట్, దేనికైతే ఇంక్లినేషన్ ఇచ్చాడో దానికి ప్యారలల్ గా మార్చుకోవాలి. ఒక దానికి ఆటోమేటిక్ గా పెర్పెండిక్యులర్ ఇచ్చాడు, పెర్పెండిక్యులర్ టు విపి అన్నాడు. ఇప్పుడు ఇంక్లినేషన్ దేనికి ఇచ్చాడు, హెచ్పితో ఇచ్చాడు కాబట్టి హెచ్పికి మీరు ఎలా మార్చుకోవాలి, ప్యారలల్ గా మార్చుకోవాలి. హెచ్పికి ప్యారలల్ గా మార్చుకుంటే మీకు అప్పుడు ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోద్ది అనమాట. క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది. డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ది ప్లేన్ అన్నాడు. దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. ఇది హారిజంటల్ ప్లేన్, ఇది వెర్టికల్ ప్లేన్. మనం ఇప్పుడు ఏం చేసామంటే హారిజంటల్ ప్లేన్ వెర్టికల్ ప్లేన్ ఎలా తీసుకున్నాము, ఈ విధంగా తీసుకున్నాను. ఇది హారిజంటల్ ప్లేన్ వెర్టికల్ ప్లేన్. సర్ఫేస్ అనేది ప్యారలల్ టు హెచ్పి అన్నప్పుడు ఇలా పెడతాం, పొజిషన్ ఇలా పెడతాం. ఇదొక హెక్సాగాన్ అనుకోండి. హెక్సాగాన్ ప్లేస్ లో ఏం చేసామంటే నేను ఒక పేపర్ని పెట్టుకుని చూస్తున్నాను. ఇది హారిజంటల్ ప్లేన్, వెర్టికల్ ప్లేన్. సర్ఫేస్ అనేది ప్యారలల్ టు హెచ్పి అన్నప్పుడు మీకు ఫ్రంట్ వ్యూ అంటే మీరు ముందు నుంచి చూస్తున్నప్పుడు మీకు అందరికీ కనిపించేది ఏంటి, ముందు నుంచి చూస్తున్నప్పుడు లైన్ కనబడుతుంది. ఆ లైన్ ఎక్కడ ప్రొజెక్ట్ అవుద్ది అంటే ఇక్కడ వీపీ మీద ప్రొజెక్ట్ అవుద్ది. టాపిక్ చూసినప్పుడు ఏం కనబడుతుందన్నా, షేప్ కనబడుతుంది. ఈ షేప్ ఎక్కడ ప్రొజెక్ట్ అవుతుందంటే హారిజంటల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సర్ఫేస్ అనేది ప్యారలల్ టు హెచ్పి అన్నప్పుడు, ప్యారలల్ టు హెచ్పి అన్నప్పుడు ఇది కండిషన్. విపికి ఇక్కడ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది పెర్పెండిక్యులర్ టు విపి, ప్యారలల్ టు హెచ్పి. మనకు అది ఇచ్చాడండి క్వశ్చన్ లో. ఏమన్నాడు, సర్ఫేస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు విపి అండ్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు దేనికైతే ఇంక్లినేషన్ ఇచ్చాడో దానికి మనం ఎలా మార్చుకోవాలంటే ప్యారలల్ గా మార్చుకోవాలి. దాన్ని మనం చేసాము. సర్ఫేస్ ప్యారలల్ టు హెచ్పి, పెర్పెండిక్యులర్ టు విపి అన్నప్పుడు ఇలా ఉంటుంది పొజిషన్. చూస్తున్నప్పుడు మీకు అందరికి ఫ్రంట్ ఏం కనబడుతుంది, లైన్ కనబడుతుంది. లైన్ ఇక్కడ పడుతుంది అంటే విపి మీద పడుతుంది. టాప్ లో ఏం కనబడుతుంది అంటే హెక్సాగాన్ షేప్ కనబడుతుంది. ఆ హెక్సాగాన్ ఎక్కడ డ్రా చేయాలంటే
మనము హెచ్పి మీద డ్రా చేయాలి, అంటే ఎక్స్ లైన్కి బిలో డ్రా చేసుకుంటాం అనమాట. ముందు మనం ఇక్కడ చేయాల్సిన ఏంటంటే లైన్ లా కనబడుతుంది చూసారా మీకు, ఫ్రంట్ వ్యూలో లైన్ లా కనబడుతుంది చూసారా. ఓకే, అందరికీ కూడా చూడండి, ఫ్రంట్ వ్యూలో లైన్ లా కనబడుతుంది కదా. ఈ లైన్ లా కనబడుతుందని మనం డ్రా చేయమండి. మనం డ్రా చేసేదల్లా ఏంటంటే లైన్ లా కనబడుతుంది కాదు, కానీ కంప్లీట్ ప్లేన్ ఏదైతే కనబడుతుందో దాన్నే డ్రా చేసుకుంటాం ముందుగా. అది ముందు ఎక్కడ డ్రా చేయాలంటే ఎక్స్ లైన్కి బిలో డ్రా చేయాలి. అది ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకే, ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక ఎక్స్ లైన్ తీసుకుందాం. ఓకే, ఎక్స్ లైన్ తీసుకున్నాను. ఈ ఎక్స్ లైన్కి ఇప్పుడు ఎవో స్టార్ట్ చేయాలా డయాగ్రామ్, బిలో స్టార్ట్ చేయాలంటే మనం ఇలా ప్లేస్ చేసుకున్నాం. ఇదంతా కూడా మీరు కింద ఉన్నదంతా కూడా ఏమనుకుంటారంటే హెచ్పి అనుకోండి, బోర్డు అంతా వెర్టికల్ పెన్ అనుకోండి. మనం చూసినప్పుడు ముందు మనకు ఫ్రంట్ వ్యూ లైన్ కనబడుతుంది, లైన్ కనబడుతుంది. మనము ఏది చూసినా లైనే కనబడుతుంది. అంటే ఫ్రంట్ వ్యూలో మనం ఏం చూసినా మనకు లైనే కనబడుతుంది, కానీ అది ఏ షేప్ అనేది తెలియాలంటే మనం ఎక్కడి నుంచి చూడాలి, టాప్ నుంచి చూడాలి. సో టాప్ నుంచి చూడాలి కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎక్కడ డ్రా చేయాలంటే ఫ్రంట్ వ్యూ డ్రా చేయం, కానీ టాప్ వ్యూ డ్రా చేసుకుంటాం. అంటే ఎప్పుడు కూడా ఎక్స్ లైన్కి బిలో స్టార్ట్ చేసుకుంటాం. ఎప్పుడు ప్యారలల్ టు హెచ్పి ఇచ్చినప్పుడు. అదే ప్యారలల్ టు విపి ఇచ్చినప్పుడు, పెర్పెండిక్యులర్ టు విపి కాబట్టి పైన కాకుండా కింద నుంచి స్టార్ట్ చేసాం. అదే పెర్పెండిక్యులర్ టు హెచ్పి అనుకోండి, పైనుంచి స్టార్ట్ చేసుకుంటాం. సో అలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ప్యారలల్ టు హెచ్పి కాబట్టి కింద డ్రా చేసుకుంటాం. కింద డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేయాలి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ముందుగా ఏం చేస్తామంటే సైడ్ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 30 mm ఇచ్చాడు. 30 mm తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటారు. 30 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 30 mm తో ఒక లైన్ డ్రా చేసుకున్నాము. హెక్సాగాన్ డ్రా చేయడం మన అందరికీ ఆల్రెడీ తెలిసిందే. 60 degrees పెట్టుకుంటాము. 60 degrees ఇటువైపు పెట్టుకుంటారు, 30 mm డ్రా చేసుకుంటారు. మరలా అగైన్ 60 degrees ఇటువైపు పెట్టుకుంటారు, 30 mm డ్రా చేస్తారు. మళ్ళీ ఇటువైపు 60 degrees పెట్టుకుని ఇక్కడ కూడా ఏం చేస్తారు, 30 mm డ్రా చేసుకుంటారు. ఇక్కడ కూడా 60 degrees పెట్టుకుని ఇటువైపు కూడా 30 mm డ్రా చేసుకుంటారు. దీన్ని జాయిన్ చేసుకుంటాం. నేమింగ్ ఇచ్చేసుకుంటారు. ఏబిసిలు పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు. ABCDEF అని ఇచ్చుకున్నాము. ఓకే, సో దీనికి సెంటర్ పాయింట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సెంటర్ పాయింట్ సాలిడ్స్కి మాత్రమే అవసరము, ఇక్కడ అవసరం లేదు. మనం ఫైండ్ అవుట్ చేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఫైండ్ అవుట్ చేద్దామంటే F నుంచి Cకి కలుపుకుంటారు, B నుంచి E కలుపుతారు, A నుంచి D కలుపుతారు. సెంటర్ పాయింట్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే A నుంచి B నుంచి C నుంచి D నుంచి E నుంచి F నుంచి వెర్టికల్ గా పైకి ప్రొజెక్షన్ అని తీసుకెళ్ళండి. A తర్వాత Bని F, ఆ తర్వాత CE, తర్వాత D పాయింట్. సో తీసుకుంటే మనకి ఫ్రంట్ చూసినప్పుడు మీ అందరికి ఏం కనిపిస్తుంది అని చెప్పి లైన్ లా కనబడుతుంది కాబట్టి లైన్ ని డార్క్ చేసుకుంటారు అనమాట. ఇలా లైన్ డార్క్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తామంటే కింద నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి డయాగ్రామ్ మనము ఎక్స్ లైన్ బాటమ్ స్టార్ట్ చేసుకుని టాప్కి వెళ్ళాం కాబట్టి ABCD కనబడతాయి, EF కనిపించు కాబట్టి బ్రాకెట్ లో పెట్టుకోండి. ఇక్కడ ఏం పెడతారు, F డాష్ డాష్లు పెట్టాలి ఫ్రంట్ ఎప్పుడు కూడా. F డాష్ అక్కడ ఏం చేయాలంటే నేను బ్రాకెట్ లో పెట్టుకుని B డాష్, ఇది C డాష్ బ్రాకెట్ లో E డాష్, ఇది D డాష్, ఇది ఏ పాయింట్ A డాష్. ఇది వచ్చేటప్పటికి మనకి ఇనీషియల్ కండిషన్. మనకి ఇంక్లినేషన్ ఇంకా పెట్టలేదు, ఇంక్లినేషన్ పెట్టాలి. ఇంక్లినేషన్ పెట్టేటప్పుడు నేను మీ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు చెప్పాను బేసిక్ పాయింట్స్. సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఇదేమో కంప్లీట్ ఫిగరు, ఇది లైన్. లైన్ లా ఏదైతే కనబడుతుందో దాన్ని మాత్రమే రొటేషన్ చేసుకోవాలి సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని రొటేషన్ చేయాలి. రొటేషన్ ఎంత చేయాలి, 45 degrees పెట్టుకోవాలి. ఎంతో కొంత డిస్టెన్స్ పెట్టుకోండి, 20 mm కానీ 30 mm కానీ డిస్టెన్స్ పెట్టుకుని ఒక పాయింట్ ఫిక్స్ చేసుకుని ఇక్కడ ప్రొట్రాక్టర్ తోటి ఇటువైపు అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇటువైపు అయినా పెట్టచ్చు. సో నేను ఏం చేస్తున్నాను, ఇటువైపు పెడుతున్నాను. 45 degrees తోటి ఒక డమ్మీ లైన్ డ్రా చేశాను. 45 degrees తో డమ్మీ లైన్ డ్రా చేశాను. ఈ ఫిక్స్ చేసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ A డాష్ ఉంది కదా నాన్న, దీన్ని A1 డాష్ అంటాను. ఏమంటాను, A1 డాష్. A డాష్ నుంచి D డాష్ డిస్టెన్స్ తీసుకోండి. A డాష్ నుంచి D డాష్ డిస్టెన్స్ తీసుకొని A1 డాష్ సెంటర్ చేసి ఒక ఆర్క్ కట్ చేయండి. మనకి ఇక్కడ ఏమొస్తుందంటే D1 డాష్ వస్తుంది. మరలా అగైన్ A నుంచి F డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ సెంటర్ చేసి ఇంకో ఆర్క్ కట్ చేయండి. అక్కడే మనకి F1 డాష్ వస్తుంది, తర్వాత B1 డాష్ కూడా వస్తుంది. మళ్ళీ B నుంచి C వరకు డిస్టెన్స్ తీసుకొని B దగ్గర సెంటర్ చేసి ఇంకో ఆర్క్ డ్రా చేయండి. ఇదేమవుతుందంటే C1 డాష్ అవుతుంది, E1 డాష్ అవుతుంది. సో ఇలా మనము డ్రా చేసుకుంటాం అనమాట.
డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ అటువైపు ఏదైతే ఉందో దీని అంతటిని మీరు ఏం చేస్తారంటే డార్క్ చేసేసుకుంటారు. దీని అంతటిని డార్క్ చేసుకున్నాక ఇప్పుడు ప్రొజెక్షన్ లైన్ తెచ్చుకుందాం కిందకి. A1 నుంచి ప్రొజెక్షన్ లైన్, B1 F1 నుంచి, C1 E1 నుంచి, D1 నుంచి కూడా ప్రొజెక్షన్ లైన్ తెచ్చేసుకుంటాం. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ ఫ్రంట్ వ్యూ నుంచి సంబంధించిన ప్రొజెక్షన్ తెచ్చుకున్నాము. ఇప్పుడు టాప్ నుంచి ప్రొజెక్షన్ తీసుకెళ్ళాలి. ఏ నుంచి డి నుంచి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడేమో A1 వస్తుంది, ఇక్కడ వచ్చేది ఏంటన్నా D1. తర్వాత బి నుంచి సి నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ వచ్చేదేమో B1, ఇక్కడ వచ్చేది ఏంటన్నా C1. తర్వాత ఎఫ్ నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఇదేమో F1, ఇది E1. సో ఇప్పుడు ఈ పాయింట్లు అన్నింటినీ కలిపేస్తారు. ఏం కలపాలి? A1 B1 కలపాలి, B1 C1 కలపాలి, C1 D1 కలపాలి, D1 E1 కలుపుతారు, E1 F1 కలుపుకుంటాము, అండ్ F1 A1 కూడా కలిపేసుకుంటాం. సో ఈ హెక్సాగాన్ తో పోలిస్తే ఈ హెక్సాగాన్ అనేది మనకి చిన్నగా వస్తుంది అనమాట. ఆ విధంగా వస్తుంది హెక్సాగాన్ అనేది. ఓకే, ఇప్పుడు దీనికి డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము? యాంగిల్ ఇవ్వాలి. యాంగిల్ ఎంత మెన్షన్ చేయాలి? ఇక్కడ మనము 45 degrees కాబట్టి 45 degrees ఇచ్చుకుంటాము. తర్వాత సైడ్ వాల్యూ ఇవ్వాలి. సైడ్ వాల్యూ ఎంత ఉంటుందన్నా 30 mm కాబట్టి 30 mm ఇచ్చుకుంటాం. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి మంచి మార్కులు పడతాయి అనమాట. 10కి 10 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి క్వశ్చన్ చూడండి. సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లైన్ లో ఏదైతే కనబడుతుందో దాన్నే రొటేషన్ చేయాలి. అది ఎడ్జ్ ఇంక్లినేషన్ ఇచ్చాడు కాబట్టి, వీళ్ళకి సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు కాబట్టి మీకు ఎడ్జ్ ఇంక్లినేషన్ ఇవ్వచ్చు. ఎడ్జ్ ఇంక్లినేషన్ లో చూసుకోండి. ఎడ్జ్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు కంప్లీట్ ప్రొఫైల్ ఏదైతే కనబడుతుందో దాన్ని రొటేషన్ చేసుకుంటాం. ఓకే, ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, సర్ఫేస్ ఇంక్లినేషన్ దేనితో ఇచ్చారో చూసుకోండి. ఇంక్లినేషన్ హెచ్పితో ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్ గా ప్యారలల్ టు హెచ్పి అవుతుంది. సో ప్యారలల్ టు హెచ్పి అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఫ్రంట్ వ్యూ లైన్ కనబడుతుంది, టాప్ వ్యూ ఫిగర్ కనబడుతుంది కాబట్టి టాప్ ని స్టార్ట్ చేసుకుని ఫ్రంట్ వ్యూ వస్తాం. అది ఇంక్లినేషన్ విత్ వీపీ ఇచ్చాడు అనుకోండి, వీళ్ళకి హెచ్పి ఇచ్చాడు కాబట్టి మీకు వీపీ ఇవ్వచ్చు. అది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వీపీ ఇచ్చినప్పుడు ఈ డయాగ్రామ్ ఏదైతే ఉంది ఈ డయాగ్రామ్ పైన వస్తుంది అనమాట. ఈ లైన్ ఏదైతే ఉందో లైన్ అనేది బాటమ్ వస్తుంది. తర్వాత రొటేషన్ కింద జరుగుతుందో పైన డయాగ్రామ్ వస్తుంది అనమాట. సో అలా మీరు వెరిఫై చేసుకుని ఏవైతే వీళ్ళకి ఇచ్చారో ఈ వీళ్ళకి ఇవ్వలేని మోడల్స్ మీరు ప్రిపేర్ అయితే మీకు అలా మార్క్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మరి మనం 7th క్వశ్చన్ చూసుకుంటే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ క్వశ్చన్ అడిగాడండి. మనం ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ క్వశ్చన్ చూసుకునేటప్పుడు 2 types ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఒకటి బేస్ ఇంక్లినేషన్ ఆర్ ఎడ్జ్ ఇంక్లినేషన్, రెండోది వచ్చేటప్పటికి మనకి యాక్సిస్ ఇంక్లినేషన్ అండి. ఫస్ట్ వన్ ఏమో బేస్ ఇంక్లినేషన్ ఆర్ ఎడ్జ్ ఇంక్లినేషన్, రెండోది వచ్చేటప్పటికి సైడ్ ఇంక్లినేషన్. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ పెంటాగోనల్ పిరమిడ్ ఆఫ్ హైట్ వచ్చేటప్పటికి 70 mm అడిగాడు, అండ్ సైడ్ ఆఫ్ ది బేస్ 30 mm. సైడ్ ఎంత ఇచ్చాడండి? 30 mm ఇచ్చాడు. ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్ కార్నర్ ఆన్ హెచ్పి అన్నాడు. సో జాగ్రత్త చూడండి, మనకి ఇచ్చింది ఏంటంటే అండి పెంటాగోనల్ పిరమిడ్ అడిగాడు, ప్రిజం కాదు పిరమిడ్ అడిగాడు. పిరమిడ్ అడిగినప్పుడు ఒకటే బేస్ ఉంటుంది, హైట్ ఇచ్చాడు 70 mm, అండ్ సైడ్ వాల్యూ ఇచ్చాడు 30 mm. ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్ కార్నర్ ఆన్ హెచ్పి, కార్నర్ ఆన్ హెచ్పి అన్నాడు. సో వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ టైప్ లో మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నామండి. కార్నర్ అని అడిగినప్పుడు మనం డ్రా చేసిన పెంటాగాను ఈ టైపు, సైడ్ అని అడిగినప్పుడు మనం డ్రా చేసిన పెంటాగాను ఈ టైపు డ్రా చేసుకుంటాం. కార్నర్ అన్నాడు కాబట్టి వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ ఆన్ హెచ్పి అన్నాడు కాబట్టి మనం ఇది తీసుకుంటామండి. తర్వాత నెక్స్ట్ వన్, డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ వెన్ ఇట్స్ బేస్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 60 degrees to హెచ్పి. నేను మీకు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో చెప్పాను మనకి 2 కేసులు ఉంటాయి. ఒకటి బేస్ ఇంక్లినేషన్, రెండోది యాక్సిస్ ఇంక్లినేషన్. బేస్ ఇంక్లినేషన్ ఇచ్చేటప్పుడు ఎంత వాల్యూ అయితే ఇచ్చాడో అంత వాల్యూ డైరెక్ట్ గా తీసేసుకుంటాం. 60 degrees ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా 60 degrees తీసుకుంటాం. ఒక్కోసారి యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు 90 - 60 చేసుకుంటాం అనమాట. ఇక క్వశ్చన్ లో యాక్సిస్ ఇంక్లినేషన్ కాదు, బేస్ ఇంక్లినేషన్. వీళ్ళకి బేస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు కాబట్టి మీకు యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. బేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మనం చేయవలసిన పాయింట్ ఏంటంటే ఎంత వాల్యూ అయితే ఇచ్చాడో అంత వాల్యూని డైరెక్ట్ గా తీసుకుంటాం. అండ్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు వీపీ అని అన్నాడు. బేస్ ఎడ్జ్ ఏదైతే ఉందో అది పెర్పెండిక్యులర్ టు వీపీ అంట. మరి మనం ఈ క్వశ్చన్ డ్రా చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, మనం ఈ క్వశ్చన్ చేసుకునేటప్పుడు ముందు ఏం చేస్తామంటే అండి ఒక ఎక్స్ వాల్యూని తీసుకుందాం. ఓకే,
ఇనీషియల్గా ఒక ఎక్స్ వాల్యూని తీసుకుంటున్నాను. ఇనీషియల్గా ఒక ఎక్స్ వాల్యూని తీసుకున్నాను. ఎక్స్ వాల్యూని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం పై నుంచి స్టార్ట్ చేయాలా బాటమ్ నుంచి స్టార్ట్ చేయాలంటే మ్యాక్సిమం మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కార్నర్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే అండి ఎక్స్ వై లైన్కి బాటమ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. బాటమ్ స్టార్ట్ చేసుకుని టాప్కి వెళ్తాం అనమాట. సో కార్నర్ ఆన్ హెచ్పి అన్నాడు కాబట్టి బేస్ ఆన్ హెచ్పి అన్న కార్నర్ ఆన్ హెచ్పి అన్నప్పుడు కూడా మనం ఎక్కడ స్టార్ట్ చేసుకుంటాం అంటే బిలో స్టార్ట్ చేసుకుని అబోవ్కి వెళ్తాం. సో బిలో స్టార్ట్ చేసుకుందాం. బిలో స్టార్ట్ చేసేటప్పుడు సైడ్ వాల్యూ ఎంత ఇచ్చాడండి మనకి 30 mm ఇచ్చాడు. పెంటగాన్ డ్రా చేసేటప్పుడు అందరికీ తెలిసిందే 30 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటాము. 30 mm తో ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అండి 72 degrees మార్క్ చేసుకుంటాము. హెక్సాగాన్ అయితే 60 degrees, పెంటగాన్ అయితే 70 degrees తోటి 30 mm తో లైన్ డ్రా చేసుకుంటాము. ఇటువైపు కూడా 72 degrees పెట్టుకుని 30 mm తో ఇంకొక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఈ డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఏం చేస్తామంటే అండి ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాము. మరలా ఈ డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఇంకో ఆర్క్ డ్రా చేస్తాం. 2 ఆర్క్ సెట్లు మనం ఏం చేస్తామంటే అండి జాయిన్ చేసుకుంటాం. ఈ విధంగా చూసుకుంటే మనకి ఏమొస్తుందంటే అండి పెంటాగన్ వస్తుంది. నేమింగ్ ఇచ్చేసుకోండి. నేమింగ్ ఏంటి ఏ బి సి డి ఈ అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే అండి దీనికి సెంటర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం సెంటర్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఆడ్ ఈవెన్ చెక్ చేసుకుంటాం. ఇది 5 కాబట్టి ఆడ్ నెంబర్ అన్నప్పుడు ఏం చేస్తామంటే అండి ఒక పాయింట్ తీసుకుంటే దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ సెంటర్ కలుపుతాం. ఇది కార్నర్ పాయింట్, ఆపోజిట్ ఉన్న సైడ్ సెంటర్ కలిపాను. మళ్ళీ ఇది కార్నర్ పాయింట్, ఆపోజిట్ ఉన్న సైడ్ సెంటర్కి. సో కలిపడంలో ఆల్రెడీ నాకు ఒక పాయింట్ వచ్చేసింది సెంటర్ పాయింట్, అది ఓ అనుకుంటాను. వీటన్నిటిని రఫ్ చేసేసుకోండి. రఫ్ చేసుకున్న తర్వాత ఓ నుంచి ఏం చేస్తామంటే ఏకి ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఓ నుంచి బికి ఒకటి, అదే ఓ నుంచి సికి ఒకటి, ఓ నుంచి డికి ఒకటి, ఓ నుంచి ఈకి ఒకటి డ్రా చేసుకుంటాం. పిరమిడ్ కాబట్టి మనకి ట్రయాంగిల్ ఫేసెస్ కనబడతాయి. 5 ట్రయాంగిల్ ఫేసెస్ కనబడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రొజెక్షన్ లైన్ పైకి తీసుకెళ్ళిపోండి. ఓ నుంచి తీసుకెళ్ళిపోయాను, ఓ ఈ 2 వచ్చినాయి. తర్వాత ఏ నుంచి తీసుకొచ్చాను, బి నుంచి తీసుకొచ్చాను, సి పాయింట్ నుంచి తీసుకొచ్చాను, డి పాయింట్ నుంచి తీసుకొచ్చాను. తర్వాత హైట్ ఇచ్చాడండి. హైట్ ఎంత ఇచ్చాడు మనకి 70 mm కాబట్టి 70 mm మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన ఈ పాయింట్ నుంచి రెండింటిని కూడా జాయిన్ చేసుకుంటాం. సో ఈ విధంగా జాయిన్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా జాయిన్ చేసాను. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఏ కాబట్టి ఇది ఏమవుతుందంటే అండి ఏ డాష్. మన కింద నుంచి చూసినప్పుడు డయాగ్రామ్ కింద నుంచి డ్రా చేసినప్పుడు కింద నుంచి అంటే ఎక్స్ వెళ్ళడానికి బార్డర్ నుంచి టాప్కి వచ్చింది కాబట్టి ఏ బి సి డి కనబడితే ఈ కనిపించదు. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే అండి ఈయన ఒక దాన్ని మనం బ్రాకెట్లో పెట్టుకుంటాం ఈ డాష్ని. తర్వాత ఇది బి డాష్ అవుతుంది, ఇది సి డాష్, ఇది డి డాష్. బి డాష్ నుంచి డైరెక్ట్గా డ్రా చేసుకుంటాము. ఆ తర్వాత సి నుంచి కూడా డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం డార్క్ చేసిన ఏరియా ఇదంతా కూడా డార్క్ చేసుకోవచ్చండి. ఇదంతా కూడా మనం డార్క్ చేసుకోవచ్చు. నేను పొరపాటున డ్రా చేశాను కానీ దీని అంతటిని కూడా మనం డార్క్ చేసుకుంటాం. ఈ విధంగా డార్క్ చేసుకుంటాం. ఇది ఇనీషియల్ పొజిషన్. మరి ఫైనల్ పొజిషన్ ఇచ్చాడు. ఫైనల్ పొజిషన్ ఏమన్నాడు బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ అనేది ఇంక్లినేషన్ చేయనంట 60 degrees టు హెచ్పి అన్నాడు. ఇప్పుడు మీరు బేస్ అన్నప్పుడు ఎటువైపు అన్నా తీసుకోవచ్చు. ఏబి అనేది ఒక బేసే, బీసీ అనేది ఒక బేసు, సిడి అనేది ఒక బేసు, ఏదో ఒక బేస్ తీసుకోవచ్చు. కాబట్టి నేను ఏం చేశానంటే అండి బేస్ సెంటర్ని మనము కార్నర్ కింద తెచ్చుకున్నాను. ఏని ఫిక్స్ చేసుకుని ఏ పాయింట్ ఫిక్స్ చేసుకున్నాను. ఓకే, ఏ పాయింట్ ఫిక్స్ చేసుకున్నాను. ఇంక్లినేషన్ ఇప్పుడు ఎక్కడ ఇచ్చాడు మనకి హెచ్పి ఇచ్చాడు కాబట్టి పైన రావాలి. ఇంక్లినేషన్ హెచ్పి ఇచ్చాడు కాబట్టి పైన రావాలి. కాబట్టి ఏం చేస్తానంటే ఏ పాయింట్ని తీసుకొచ్చి దీన్ని ఏమనుకున్నానంటే అండి ఇది A1 అనుకున్నాను. ఏమనుకున్నాను A1 అనుకున్నాను. 60 degrees ఇంక్లినేషన్ చేయాలి కాబట్టి ప్రొట్రాక్టర్ తీసుకుని 60 degrees తోటి ఈ 60 degrees తోటి నేను ఒక డమ్మీ లైన్ డ్రా చేస్తాను. 60 degrees తో డమ్మీ లైన్ డ్రా చేశాను. ప్రొట్రాక్టర్ తీసుకున్నాను, 60 degrees పెట్టుకున్నాను, బాటమ్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఏ నుంచి బి డిస్టెన్స్ తీసుకోండి. ఏ నుంచి బి డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఆర్క్ కట్ చేయండి. ఏ నుంచి బి తీసుకొని ఒక ఆర్క్ కట్ చేశాను. అది ఏమవుతుందంటే నాన్న B1 అవుతుంది. ఏమవుతుంది B1. A1 B1 రెండింటిని జాయిన్ చేసాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే పెంటగాన్ డ్రా చేశారు, పెంటగాన్ డ్రా చేసినప్పుడు ఏం పెట్టాము యాంగిల్ మనము 72 degrees పెట్టాం. కాబట్టి సేమ్ ఈ డయాగ్రామ్ లో కూడా ఇక్కడ డ్రా చేసుకోవడం అంతే. 72 degrees పెడతారు ఇటువైపు, మరలాగే 72 degrees పెట్టుకుంటాము.
ఇది కూడా మనం 30 mm డ్రా చేసుకుంటాము, ఇది 30 mm డ్రా చేసుకుంటాము. ఇది C1 అవుతుంది, ఇది D1 అవుతుంది. C1 డిస్టెన్స్ తీసుకుంటాము, B1 నుంచి C1 డిస్టెన్స్ తీసుకొని C1 సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేయండి. A1 నుంచి D1 డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి. ఈ రెండు ఎక్కడైతే జాయిన్ అయినాయో E1 వస్తుంది. E1 ని C1 జాయిన్ చేస్తారు, E1 ని D1 జాయిన్ చేసుకుంటాం. దీనికి కూడా మనం సెంటర్ పాయింట్ పెట్టాలి. సెంటర్ పాయింట్ ఎలా పెడతాము? కార్నర్ నుంచి కార్నర్ కలుపుకుంటారు. ఆపోజిట్ కార్నర్ నుంచి దాని సైడ్ సెంటర్కి, మళ్ళీ ఆపోజిట్ కార్నర్ నుంచి దాని సైడ్ సెంటర్కి, ఆపోజిట్ కార్నర్ నుంచి దాని సైడ్ సెంటర్ కలిపితే మనకి ఇక్కడ O1 అనే పాయింట్ వస్తుంది. O1 నుంచి ఏం చేస్తారంటే నాన్న ఈ పాయింట్లు అన్ని చెరిపేసుకుని మళ్ళీ ఏబికి ఇక్కడ ఎలాగైతే డ్రా చేసామో O1 నుంచి A1కి, B1కి, C1కి, D1కి, E1కి జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని పైకి తీసుకెళ్ళిపోండి. పైకి తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ ఇది ఆల్రెడీ O డాష్ కాబట్టి నాన్న O1 వరకు తెచ్చుకుంటాము. ఇది O1 డాష్. తర్వాత ఇక్కడ నుంచి కూడా తెచ్చేసుకోండి. అన్ని పాయింట్ని కూడా పైకి తీసుకెళ్ళిపోండి. సో అన్ని పాయింట్లు పైకి తీసుకెళ్ళిపోతే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కాబట్టి ఏం చేస్తారంటే నాన్న ఈ బేస్ డార్క్ చేసుకుంటారు. తర్వాత ఈ పాయింట్ జాయిన్ చేస్తాము, ఈ పాయింట్ జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి సి కూడా బయటకు వస్తుంది నాన్న. సి అనే పాయింట్ కూడా బయటకు వస్తుంది కాబట్టి సి నుంచి దీనికి కూడా మనం జాయిన్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ చూడడానికి ఒకలాగే కనబడుతుంది. ఓకేనా? బేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఇదే మనకి ప్రాబ్లం ఏంటంటే యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు టిల్ట్ అవుతుంది, కానీ బేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు బేస్ మనము ఇంక్లినేషన్ ఎక్కడ చేసుకున్నది అనేది మనకు క్లారిటీగా ఉండదు అనమాట. సో బేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా 10 మార్క్స్ పడతాయి. సో దీన్ని ఈ పాయింట్ మనం తీసుకొచ్చాము. తర్వాత ఇక్కడ నుంచి మనం పైకి తీసుకెళ్ళినప్పుడు ఇది ఏమవుతుందంటే A1 డాష్, మనకి D1 డాష్ కనిపిస్తుంది కాబట్టి D1 డాష్ ని బ్రాకెట్ లో పెట్టుకుంటాము. ఇది B1 డాష్ కనబడుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే C1 డాష్, ఇది వచ్చేటప్పటికి E1 డాష్ అంతే. సో దీనికి మనం ఏం చేస్తామంటే డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? హైట్ ఇచ్చుకుంటారు. హైట్ అంత ఇది 70 mm. తర్వాత నెక్స్ట్ వన్ సైడ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఈ సైడ్ వాల్యూ ఎంత అంటే నాన్న 30 mm. సైడ్ వాల్యూ 30 mm ఇచ్చాము. తర్వాత బేస్ ఇంక్లినేషన్ ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి బేస్ ఇంక్లినేషన్ తీసుకుంటాం అనమాట, ఇలా 60 degrees. సో ఆ విధంగా మనం డ్రా చేసుకుంటే మనకి డయాగ్రామ్ కి 10 మార్క్స్ పడడం అనేది జరుగుతుంది. సో బేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. బేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఈ డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇనీషియల్ కండిషన్ డ్రా చేసి ఫైనల్ కండిషన్ డ్రా చేయక్కర్లేదు. బేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మనము ఇది డయాగ్రామ్ డ్రా చేసుకుంటే చాలు 10 మార్క్స్ పడిపోతాయి. కొంతమంది మనం ఇనీషియల్ ఫైనల్ అని చెప్పుకుంటున్నాం, కానీ కొంతమంది చెప్పేటప్పుడు ఫ్యాకల్టీస్ ఈ రెండు చెప్తారు డైరెక్ట్ గా, ఈ రెండే డ్రా చేసుకోవచ్చు బేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు. సో దీన్ని మనం డ్రా చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి 10 మార్క్స్ పడతాయి. కానీ యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ చదివేటప్పుడు బేస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు కాబట్టి ఇంత చేసాం మనం. అదే యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా 4 డయాగ్రామ్ కూడా డ్రా చేసుకుంటే, బేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు 2 డయాగ్రామ్ డ్రా చేస్తారు. ఫైనల్ కండిషన్ డైరెక్ట్ గా డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. మరి ఈ వీడియోలో 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ అవి కూడా చూద్దామండి. 8th క్వశ్చన్ వచ్చేటప్పటికి సెక్షనల్ వ్యూస్ సంబంధించిన క్వశ్చన్ అండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సెక్షనల్ వ్యూ ప్లస్ ఆర్థోగ్రాఫిక్ రెండు కలిపి ఇచ్చాడు అనమాట. డ్రా ది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ ఆఫ్ ది ఆబ్జెక్ట్ యాజ్ షోన్ బిలో అని చెప్పేసి మనకి ఈ విధంగా అడిగాడు. ఒకసారి డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఓకే, సెక్షనల్ వ్యూ అండ్ ఆర్థోగ్రాఫిక్ రెండు కలిపి ఇచ్చాడండి. యారో మార్క్ వచ్చేటప్పటికి మనకి ఇటువైపు ఇచ్చాడు, ఇది ఎక్స్ డైరెక్షన్ అనమాట. యారో మార్క్ ఇటువైపు ఇచ్చాడు, అది మనకి ఎక్స్ డైరెక్షన్ అవుతున్నప్పుడు అది ఫ్రంట్ వ్యూని డినోట్ చేస్తుంది. సో దీనికి యాక్చువల్గా మనం ఎలా డ్రా చేసుకుంటాము? ముందు ఒక రెఫరెన్స్ లైన్ తీసుకుంటాము, ఎక్స్ ఓకేనండి, ఎక్స్ ఎక్స్ డాష్ అండ్ వై డాష్ అని చెప్పేసి ఈ విధంగా మనము యాక్సెస్ లైన్స్ తీసుకుంటాము. తీసుకుని ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ నేను చెప్పేటప్పుడు వీడియోస్ చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్పాను, ఒకసారి అందులో కూడా వెళ్ళి చెక్ చేయండి. మనకి ఎక్స్ డైరెక్షన్ ఎలా ఇచ్చాడు అంటే మనము ఇక్కడ ఉన్నట్టు అనమాట. మీరు గమనించినట్లయితే యారో మార్క్ ఇక్కడ ఉంది కాబట్టి మార్కర్ ఇక్కడ పెట్టాను. మార్కర్ ఇక్కడ ఉందంటే దాని పొజిషన్ ఎగ్జాక్ట్ గా అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో అబ్జర్వర్ పొజిషన్ అనమాట. అబ్జర్వర్ కి ఇక్కడ ఉన్నప్పుడు ఇలా నుంచుని చూస్తున్నప్పుడు ఇదంతా కూడా ఏమవుతుందంటే అండి రైట్ సైడ్ అవుతుంది, ఇదంతా కూడా ఏమవుతుందంటే అండి లెఫ్ట్ సైడ్ అవుతుంది.
అంటే ఇప్పుడు అబ్జర్వర్ చూడగలిగితే ఏ సైడ్ వ్యూ చూస్తాడు, లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తాడు. లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తాడు కాబట్టి మనము ఎక్కడ డ్రా చేయాలంటే అండి సైడ్ వ్యూ తీసుకొచ్చి రైట్ లో డ్రా చేయాలి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నాడు కాబట్టి సైడ్ వ్యూ రైట్ లో డ్రా చేసుకుంటాం. అంటే ఇక్కడ డ్రా చేసింది ఏంటంటే అండి సైడ్ వ్యూ డ్రా చేస్తాము, ఇక్కడ మనము ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకుంటాము, ఇక్కడ మనము టాప్ వ్యూ డ్రా చేసుకుంటాము. ఇది ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ సంబంధించిన క్వశ్చనే ప్లస్ సెక్షనల్ వ్యూస్ కు సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనల్ని ఏం అడిగాడంటే డ్రా ది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, ఓన్లీ ఫ్రంట్ వ్యూ కి మాత్రమే సెక్షనింగ్ చేయమన్నాడు. టాప్ వ్యూకి మనం సెక్షనింగ్ చేయక్కర్లేదు, సైడ్ వ్యూకి సెక్షనింగ్ చేయక్కర్లేదు, ఓన్లీ ఫ్రంట్ వ్యూకి మాత్రమే సెక్షనింగ్ చేయాలి. ఫ్రంట్ వ్యూ డ్రా చేసినప్పుడు మాత్రమే. ఓకే, ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకుంటాం, దీనికి మాత్రమే సెక్షనింగ్ అంటే హ్యాచింగ్ ఇచ్చుకుంటాము. ఇక్కడ మనము టాప్ వ్యూ కానీ సైడ్ వ్యూ కానీ హ్యాచింగ్ ఏమి ఇవ్వమండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకుంటాం. మరి క్వశ్చన్ మొత్తం మనం సాల్వ్ చేయాలంటే మనకు డైమెన్షన్స్ తెలియాలి. డైమెన్షన్స్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవరాల్ లెంత్ ఎంత, హైట్ ఎంత, తర్వాత థిక్నెస్ ఎంత, ఇవన్నీ తెలియాలి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మనకి ఇక్కడ డయామీటర్ ఎంత ఇచ్చాడంటే అండి 46 ఇచ్చాడు. అందరూ గమనించినట్లయితే ఇక్కడ 46 ఉంది డయామీటర్. డయామీటర్ ఇటువైపు 46 ఉందంటే ఇటువైపు కూడా ఎంత ఉంటుంది, 46 ఉంటుంది. అంటే ఇది 46 అయినప్పుడు ఇది కూడా ఎంత 46. కరెక్ట్ గా సెంటర్ లైన్ డ్రా చేసి చూడండి. సెంటర్ లైన్ కి అవతల కొంచెం ఇవతల కొంచెం. 46 లో అవతల ఎంత ఉంటుంది 23 mm, ఇవతల ఎంత ఉంటుందండి 23 mm ఉంటుంది. కాకపోతే వాడు ఏం చేశాడంటే ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉందో అంటే ఆ 23 వదిలేసి అక్కడ నుంచి ఏదైతే ఉందో 65 ఇచ్చాడు. అంటే మీరు టోటల్ లెంత్ కావాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెంటర్ లైన్ నుంచి అవతలకి 23 mm, ఇక్కడ నుంచి వరకు 65 mm మనం తీసుకుంటాం. 23 ప్లస్ 65 టోటల్ లెంత్ చూడండి. టోటల్ లెంత్ చెప్తున్నాను 23. 23 ఎలా వచ్చింది అనుకుంటున్నారు, ఇక్కడ 46 ఇచ్చాడు కాబట్టి ఇటువైపు కూడా ఎంత ఉంటుంది 46 ఉంటుంది. 46 లో సగం కాబట్టి ఇటువైపు 23 ఉంటే ఇటువైపు ఎంత ఉంటుందండి 23. 23 ప్లస్ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 65. 65 అంటే ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ ఈ 65 లో చూడండి 22 అనేది ఈ ఏరియా టోటల్ ఏరియా. 11 ఆల్రెడీ కలిపేశాడు, ఇంకా ఉండాల్సింది ఎంత ఉంది 11 ఉంది. 11 ప్లస్ ఇక్కడ వచ్చేటప్పటికి దీని రేడియస్ ఇచ్చాడండి. రేడియస్ ఎంత అండి 23. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి 23 ప్లస్ 11 ప్లస్ 1 ప్లస్ 23 ఇదంతా యాడ్ చేసుకుంటే మనకి వాల్యూ వస్తుందండి. ఆ వాల్యూ ఎంత అంటే 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 6 12. సో అగైన్ 9, 10, 10 కాబట్టి 122. సో 122 mm అనేది మనకి ఓవరాల్ గా లెంత్ అవుతుంది. హైట్ వచ్చేటప్పటికి 50 mm మాత్రమే. హైట్ ఎంత అండి 50 mm. ఈ హైట్ వచ్చేటప్పటికి ఎంత అంటే 10 mm అనమాట. సో ఓవరాల్ గా అలా తీసుకుంటాం. అయితే ఇప్పుడు డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేయాలి, ఫ్రంట్ వ్యూ ఇటువైపు డ్రా చేస్తాము, కింద డ్రా చేసేది టాప్ వ్యూ, ఇటువైపు డ్రా చేసేది ఏంటంటే సైడ్ వ్యూ. ఏ సైడ్ వ్యూ డ్రా చేస్తున్నాము, మనకి అబ్జర్వర్ ఎలా నుంచుంటే ఇటువైపు ఉన్నదంతా రైట్ సైడ్, ఇటువైపు ఉన్నదంతా కూడా ఏంటంటే లెఫ్ట్ సైడ్. అంటే అబ్జర్వర్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కాబట్టి మనం ఎక్కడ డ్రా చేసాము, లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కాబట్టి రైట్ లో డ్రా చేస్తాం. అంటే ఇది ఏమవుతుందంటే LSV అవుతుంది, లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో టోటల్ గా 122 కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రంట్ వ్యూ డ్రా చేసేటప్పుడు 10 mm గ్యాప్ తీసుకుంటాము, మరలా పైకి 10 mm ఇచ్చి ఓవరాల్ గా లెంత్ ఎంత డ్రా చేస్తారంటే అండి 122 డ్రా చేస్తారు. ఎంత డ్రా చేస్తారు 122. 122 అయిపోయిన తర్వాత హైట్ డ్రా చేయాలి. హైట్ ఎంత డ్రా చేయాలి, మనము 50 mm డ్రా చేయాలి. బేస్ నుంచి ఎంత ఉందండి 50 mm డ్రా చేసాను. మరి ఈ ప్లేట్ థిక్నెస్ ఎంత అంటే ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు కానీ ఇటువైపు ఇచ్చాడు. అంతేంటి 10 mm, పైకి 10 mm డ్రా చేశాను. 10 mm తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 23 అంటే ఇక్కడ ఆల్రెడీ ఎంత పోయినట్టు 11 పోయినట్టు. 11 ప్లస్ 12. సో ఓవరాల్ ఇది 23, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 23, ఇది 11 mm. 11 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 65. మనం చేసింది ఏంటి 23, ఇది 23, తర్వాత నెక్స్ట్ 65, ఆ తర్వాత 23. అంటే మనం చేయాల్సిన వాల్యూ టోటల్ వాల్యూ ఎంత ఎలా డ్రా చేసుకోవాలంటే 23, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 23, తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ 65 ప్లస్ అటువైపు 23. టోటల్ మనం డ్రా చేసింది ఎంత వచ్చింది 6 ప్లస్ 5 11, తర్వాత అగైన్ 10, 11. సో 112 వరకు మనం డ్రా చేసుకుంటాం. టోటల్ 112 వరకు డ్రా చేసుకుంటాం. 112 ఇక్కడ 65 వరకు డ్రా చేసుకుంటాం కాబట్టి సో ఓవరాల్ గా ఈ పాయింట్ నుంచి
ఈ పాయింట్ వరకు ఎంత అన్నాడు, ఓవరాల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 46 డ్రా చేద్దాం. ముందు 46 డ్రా చేశాను. ఇక్కడ ఆల్రెడీ మనం 50 mm లోని 10 mm పోయింది కదా, డౌన్ ఎంత డ్రా చేయండి, 40 డ్రా చేసుకుంటాము. ఎంత డ్రా చేస్తామంటే అండి 40 డ్రా చేస్తాము. ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటాం. ఈ విధంగా డ్రా చేసుకుంటాం మనం. మరలా ఒకసారి చెప్తుంటే ఫ్రంట్ వ్యూ ఓవరాల్ గా వచ్చేటప్పటికి ఎంత అంటే 122 వచ్చింది. 122 డ్రా చేశాను. హైట్ వచ్చేటప్పటికి 50 mm డ్రా చేశాను. తర్వాత ఇక్కడ 10 mm డ్రా చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అంటే ఓవరాల్ గా ఇది ఎంత ఇచ్చాడంటే అండి, ఇలా 46 ఇచ్చాడు. ఇది 46 అయినప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది, 46 డ్రా చేసుకుందాం. మళ్ళీ డౌన్కి ఎంత డ్రా చేయాలి, ఓవరాల్ గా 50లో 10 mm పోయింది, ఇంకెంత ఉంటుంది 40, కాబట్టి 40 డ్రా చేసుకుందాం. సో ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనము ఇక్కడ ఆల్రెడీ 25 ఉంది. 25 అంటే ఇది 46 సెంటర్ లైన్ పెట్టండి. 23 సెంటర్ లైన్ 23 పెట్టండి. 25 అంటే ఇటువైపు ఎంత పెట్టాలి, 12.5 పెట్టుకుంటాము. ఇటువైపు అగైన్ 12.5 పెట్టుకుంటాం. 12.5 పెట్టేసుకున్న తర్వాత ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకుంటాం. అంటే మనకి ఫ్రంట్ లో కనిపించేటప్పటికి ఎలా కనబడుతుంది అంటే ఈ విధంగా కనబడుతుంది. ఇది అంతే. సో సేమ్ మనం ఈ పోర్షన్ అంతటిని కూడా డార్క్ చేసుకోవచ్చు. ఈ పోర్షన్ అంతటిని కూడా డార్క్ చేసుకుంటాము. హ్యాచింగ్ ఇచ్చేసుకుంటారు. ఎందుకు అన్నాడంటే, హ్యాచింగ్ ఎందుకు ఇమ్మన్నాడంటే ఓన్లీ సెక్షనల్ ఫ్రంట్ వ్యూకి మాత్రమే హ్యాచింగ్ ఇమ్మన్నాడు కాబట్టి ఫ్రంట్ వ్యూకి మాత్రమే మనం ఈ విధంగా హ్యాచింగ్ ఇచ్చుకుంటాం. ఓకేనా, ఫ్రంట్ వ్యూ మాత్రమే హ్యాచింగ్ ఇచ్చుకుంటాము. అంటే టాప్ వ్యూకి సైడ్ వ్యూకి మాట్లాడదు కాబట్టి మనం ఏమీ డ్రా చేయము. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అయిపోయింది కదా, టాప్ వ్యూ డ్రా చేద్దాం. ఫ్రంట్ వ్యూ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేద్దాం. టాప్ వ్యూ డ్రా చేసినప్పుడు ఏం చేస్తాము, ప్రతి పాయింట్ నుంచి కూడా ప్రొజెక్షన్ తెచ్చుకుంటాము. ఇదొక పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, సిక్స్త్ పాయింట్. ఆ 6 పాయింట్స్ నుంచి కూడా ప్రొజెక్షన్స్ కింద తెచ్చేసుకున్నాను నేను. ఓకే, స్ట్రైట్గా తెచ్చుకుంటాము. 6 పాయింట్స్ నుంచి కూడా ప్రొజెక్షన్స్ కింద తెచ్చేసుకున్నాను. ఈ విధంగా ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం. ఇక్కడ గ్యాప్ ఎంత ఇచ్చామంటే 10 mm గ్యాప్ కాబట్టి ఇక్కడ కూడా 10 mm గ్యాప్ ఇచ్చి ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటుంది, టాప్ వ్యూ బేస్ కూడా అంతే డ్రా చేసుకుంటాం. డ్రా చేసాం. ఫ్రంట్ వ్యూ 122 కాబట్టి టాప్ వ్యూ కూడా 122 డ్రా చేసాము. టాప్ నుంచి చూసినాము మనకు కనిపించేది చూడండి, ఇదే కదా కనబడుతుంది, 46 కదా కనబడుతుంది. 46 కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే అండి, ఇది ఎంత డ్రా చేస్తాం, 46 డ్రా చేసుకుంటాము. ఇక్కడ కూడా ఎంత డ్రా చేస్తామంటే 46 డ్రా చేసుకుంటాం. ఇలా ఒక రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేయండి. అందరికీ కనిపిస్తుందా? అలా ఒక రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఆ విధంగా ఇది ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉందో టాప్ వ్యూ బేస్ కూడా ఎంత డ్రా చేసాము. టాప్ నుంచి చూసినప్పుడు మనకు కనిపించేది ఈ బ్రెడ్తే కాబట్టి 46 కాబట్టి 46తో కూడా డ్రా చేసుకున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ టాప్ నుంచి చూసినప్పుడు ఏం కనబడుతుందో చూడండి ఒకసారి. ఈ సర్కిల్ ఒకటి కనబడుతుంది, తర్వాత ఇక్కడ ఒక ఈ సర్కిల్ కనబడుతుంది. ఆ సర్కిల్ పొజిషన్ కూడా తెచ్చుకున్నాం. 46కి సెంటర్ లైన్ పెట్టండి. 46 ఏదైతే ఉందో దానికి సెంటర్ లైన్ పెడతాము. 23కి పెట్టేసి ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటారు. డమ్మీ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ గ్యాప్ కానీ ఈ గ్యాప్ కానీ ఏదో ఒకటి తీసుకుంటారు. ఆ గ్యాప్ తీసుకుని ఒక మిడిల్లో, ఇది ఆల్రెడీ 12.5 కాబట్టి 12.5తో పెట్టి డ్రా చేస్తే మనకి ఒక సర్కిల్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. 12.5తో మనం డ్రా చేసినప్పుడు మనకి సర్కిల్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ కూడా మనము ఒక సర్కిల్ డ్రా చేయండి. ఆ సర్కిల్ పొజిషన్ ఎంత, ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ గా ఇది 65 కదండి. 65 ఇక్కడ నుంచి 65 మార్క్ చేసుకోండి. ఈ పాయింట్ నుంచి 65 మార్క్ చేసుకున్నాను, ఇక్కడ వచ్చింది. దీని ప్రొజెక్షన్ కూడా కింద తెచ్చుకుంటాను. కింద తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత ఇచ్చాడు వాడు, మనలానే మనకి 65 నుంచి ఎంత ఇచ్చాడండి, 22 కాబట్టి 22 తెచ్చుకుంటాము. సో ఈ పాయింట్ కూడా తెచ్చుకున్నాము. 22కి సెంటర్ ఎంత అంటే అండి 11 mm కాబట్టి ఈ పాయింట్ కూడా తెచ్చుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది అంటే 11 mm వస్తుంది అనమాట. మనం ఏం చేసాము, ఈ పాయింట్ నుంచి ముందు 65 పెట్టుకున్నాము. ఇదిగోండి 65 ఇచ్చారు కాబట్టి 65 పెట్టాము. మరలా అక్కడ నుంచి ఎంత పెట్టాము, 11 mm పెట్టుకున్నాము. 11 mm మరలా ఇంకొక 11 mm. ఇది మనకి ఎంత ఉంటుందంటే 12 mm ఉంటుంది. ఓవరాల్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 23 mm కాబట్టి రేడియస్ 23 కాబట్టి ఇది 23 ఉంటుంది. ఇక్కడ నుంచి వరకు 11, ఇక్కడ 11, 22 సరిపోయింది. ఇక్కడ నుంచి వరకు 23. ఇప్పుడు 11 mm గ్యాప్ ఏదో ఒకటి తీసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే అండి, ఒక సర్కిల్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటారు. సర్కిల్ అనేది ఈ విధంగా డ్రా చేస్తాం. ఇక్కడతో అయిపోలేదు, మనం టాప్ ని చూసినాం. మనకు చూడండి ఇక్కడ ఒక సర్కిల్ లా వచ్చింది, ఇక్కడ కూడా ఒక కరువులా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే 23 రేడియస్ తీసుకోండి. 23 కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 23 కదా. 23 తీసుకొని
ఇక్కడ సెంటర్ చేసి ఇక్కడ నుంచి ఎక్కడ వరకు అయితే కలుస్తుందో అక్కడ వరకు ఒక ఆర్క్ ఇటువైపు, ఒక ఆర్క్ ఇటువైపు కట్ చేయండి. ఇలా రిమైనింగ్ పోర్షన్ అంతటిని కూడా మనం ఏం చేయాలంటే అండి రఫ్ చేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ 23 ఎలాగ తీసుకున్నాము, ఇక్కడ కూడా 23 ఉంటుంది. 23 గ్యాప్ తీసుకుని ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఒక ఆర్క్ ఇటువైపు, ఒక ఆర్క్ ఇటువైపు డ్రా చేసుకుంటారు. ఈ రెండింటిని కూడా రఫ్ చేసుకుంటారు. అంటే టాప్ నుంచి చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే ఇలా కర్వ్డ్ షేప్ కనబడుతుంది అనమాట. ఇప్పుడు సైడ్ వ్యూ డ్రా చేయాలి. సైడ్ వ్యూలో మనం చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటి, ఈ పోర్షన్ కనబడుతుంది అండ్ ఈ పైన ఉన్నది కనబడుతుంది. సైడ్ వ్యూ చూపిస్తున్నాం చూడండి. సైడ్ వ్యూలో మనకి ఈ పోర్షన్ ఒకటి కనబడుతుంది, తర్వాత ఈ పోర్షన్ అంతా కనబడుతుంది. దాన్ని మనం డ్రా చేస్తాము. 45 డిగ్రీస్ పెట్టుకుంటారు. ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటాము. ఇక్కడ నుంచి ప్రతిదాని నుంచి కూడా ప్రొజెక్షన్స్ పైకి తీసుకెళ్ళిపోయి వాటిని వెర్టికల్గా పైకి ప్రొజెక్ట్ చేసుకోండి. వెర్టికల్గా పైకి ప్రొజెక్ట్ చేస్తారు. అలాగే ఫ్రంట్ వ్యూ నుంచి కూడా తీసుకొచ్చాను. సైడ్ లో మనకు కనిపించేది ఏంటి, బాక్స్ కనబడుతుంది. ఆల్రెడీ టాప్ యొక్క స్టార్టింగ్ లైన్, ఫ్రంట్ యొక్క స్టార్టింగ్ లైన్ రెండు ఇక్కడ జాయిన్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి ఒక వెర్టికల్ లైన్, తర్వాత వెర్టికల్ హైట్ డ్రా చేసుకుంటాము. తర్వాత ఈ పాయింట్ జాయిన్ చేస్తాం. అంతేనండి. ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఇది ఆల్రెడీ మనకి 46 కాబట్టి ఇక్కడ 46 కాబట్టి ఇది 46 వస్తుంది. ఇది 10 mm పెట్టాం కాబట్టి ఇక్కడ 10 mm, ఇదిగోండి 10 mm. మళ్ళీ ఇక్కడ ఎంత 40 కాబట్టి ఇది 40 అనమాట. సో ఈ తర్వాత మనం ఏం చేస్తామంటే అండి డైమెన్షనింగ్ ఇచ్చేసుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాము, ఓవరాల్గా ఇది ఏదైతే ఉందో ఈ డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 22, ఇది 11 mm. తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే అండి 65 mm. ఇది వచ్చేటప్పటికి 23 mm. తర్వాత ఓవరాల్గా ఈ హైట్ కూడా ఇచ్చుకుంటారు. ఈ హైట్ వచ్చేటప్పటికి 46 కాబట్టి 46 ఇచ్చుకుంటారు. తర్వాత దీని డయామీటర్ తెలుసు, డయామీటర్ 22 కాబట్టి బయట తీసుకొచ్చి ఇక్కడ 22 ఇచ్చుకుంటారు. తర్వాత ఈ హైట్ ఇస్తాము. ఈ హైట్ వచ్చేటప్పటికి ఇక్కడ 10 mm. ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే అండి 40 mm. ఓకే. సెక్షనల్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయమన్నాడు కాబట్టి ఓన్లీ ఫ్రంట్ వ్యూకి మాత్రమే హ్యాచింగ్ ఇచ్చుకుంటాం. ఓన్లీ ఫ్రంట్ వ్యూకి మాత్రమే హ్యాచింగ్ ఇస్తాము. ఇది ఆర్థోగ్రాఫిక్ క్వశ్చన్ కాదు, సెక్షనల్ వ్యూస్ సంబంధించిన క్వశ్చన్ ప్లస్ ఆర్థోగ్రాఫిక్ కాంబినేషన్ ఇచ్చేయండి. అంటే ఈ మోడల్ కూడా ఇస్తున్నాడు కాబట్టి ఒకసారి ఈ టైప్ లో కూడా మోడల్ చెక్ చేసుకోండి. ఎవరైతే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో స్ట్రాంగ్ ఉంటారో ఇలాంటి క్వశ్చన్ ఎలాంటిది ఇచ్చినా సరే మనం చేసేయగలము. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో మీరు స్ట్రాంగ్ లేకపోతే సెక్షనల్ వ్యూస్ సంబంధించిన క్వశ్చన్ మీరు చేయలేరు. కాకపోతే ఈ ట్రిపుల్ వాళ్ళ పేపర్లోని సెక్షనల్ వ్యూస్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి మాత్రమే కష్టంగా ఇచ్చాడు. ఆర్థోగ్రాఫిక్ క్వశ్చన్లు రెండు కూడా ఈజీగా ఇచ్చేయండి. తర్వాత మనము ఈ వీడియోలో నెక్స్ట్ 2 క్వశ్చన్లు కూడా అవే మనము సాల్వ్ చేసుకుంటాము. అవి ఆల్రెడీ మనం ప్రీవియస్గా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్నవే. మీరు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో దగ్గర ఒక 16 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 16 క్వశ్చన్లు కూడా చూసుకోండి. అందులోంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనం ఈజీగా చేసేటట్టుగానే ఈజీగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది సెక్షనల్ వ్యూస్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఈ విధంగా చేసాము. నెక్స్ట్ 2 క్వశ్చన్లు కూడా 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మీద అడిగాడండి. ఓకే, ఒకసారి ఆ క్వశ్చన్ కూడా చూద్దాం. నేను ఈ క్వశ్చన్ అలా పెడతాను, ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునేలా ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఆర్థోగ్రాఫిక్ క్వశ్చన్ కాదు, సెక్షనల్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయమని సెక్షనల్ వ్యూ సంబంధించింది ప్లస్ ఆర్థోగ్రాఫిక్ రెండింటి కాంబినేషన్ ఇచ్చాడు. ఓకే, జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్రిపేర్ అయితే మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే చేసేయగలరు. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మరి 9th క్వశ్చన్ చూస్తే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఇచ్చాడండి. 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ తర్వాత మనం మాట్లాడుకున్న 2 ఎస్ఏ క్వశ్చన్లు కూడా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచే. ట్రిపుల్ వాళ్ళకి మాత్రము ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి ఈజీగా ఇచ్చాడండి. అలాగని చెప్పి రిమైనింగ్ అన్ని బ్రాంచ్ల వాళ్ళకి ఇలాగే ఇస్తారన్న అపోహలో మీరు ఉండిపోకూడదు. మీరు కష్టమైన క్వశ్చన్లు కూడా అంటే కర్వ్డ్ షేప్లు ఉన్నవి, ఆ తర్వాత సర్కిల్ షేప్స్ ఉన్నవి కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ అయితే ఈ చాప్టర్ నుంచి 20 మార్కులు తెచ్చుకోవడం అనేది మీకు ఈజీ అవుతుంది అనమాట. సో అయితే ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డ్రా ది ఫ్రంట్ వ్యూ డ్రా చేయమన్నాడండి, టాప్ వ్యూ డ్రా చేయమన్నాడు అండ్ సైడ్ వ్యూ ఆఫ్ ది ఆబ్జెక్ట్ షోన్ బిలో అని చెప్పేసి మనకి క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఇక్కడ ఒక యాంగిల్ ప్లేట్ తీసుకున్నాడు. యాంగిల్ ప్లేట్ లో మధ్యలోని మెటీరియల్ కట్ చేసి తీసేసాడండి.
మనం ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఎలా చేయాలంటే ఎక్స్ డైరెక్షన్ ఇలా ఇచ్చాడు, అందరి దగ్గర ఆ టైంలో పెన్సిల్ ఉంటుంది కాబట్టి పెన్సిల్ ఎక్స్ దగ్గర ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అబ్జర్వర్ పొజిషన్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి ఉంటే ఇటువైపు ఉన్నదంతా అబ్జర్వర్కి ఏంటండి రైట్ సైడ్, రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ సైడ్, ఇటువైపు ఉన్నదంతా కూడా లెఫ్ట్ సైడ్. ఇప్పుడు అబ్జర్వర్ చూడగలిగితే ఏ సైడ్ చూస్తాడంటే రైట్ సైడ్ వ్యూ మాత్రమే చూడగలడు. సో రైట్ సైడ్ వ్యూ చూస్తారు కాబట్టి మనము ఎక్కడ డ్రా చేసుకోవాలంటే లెఫ్ట్ లో డ్రా చేసుకోవాలి. ఈ ఫినామినా మీకు అర్థం కావాలి. సో ఇదంతా రైట్ సైడ్, రైట్ సైడ్ చూస్తున్నాడు కాబట్టి లెఫ్ట్ లో డ్రా చేసుకుంటాం. అదే లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి రైట్ లో డ్రా చేసుకుంటాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసే ఛాన్సెస్ ఏమీ లేవు, రైట్ సైడ్ వ్యూ మాత్రమే చూసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ వ్యూ తీసుకెళ్ళి ఎక్కడ డ్రా చేయాలంటే లెఫ్ట్ లో డ్రా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్స్ ఇలా ఇచ్చాడు, ఎక్స్ ఇటువైపు ఇచ్చాడు కాబట్టి ఇటువైపు ఉన్నంతా కూడా లెంత్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఫ్రంట్ వ్యూని కాకుండా అండ్ అట్ ది సేమ్ టైం లెంత్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. లెంత్ వచ్చేటప్పటికి 45, విడ్త్ వచ్చేటప్పటికి 30 mm, హైట్ వచ్చేటప్పటికి 40 mm. లెంత్ 45, విడ్త్ 30 mm, హైట్ 40 mm. ఇలా కాకుండా ఇప్పుడు ఈ 45ని కట్ చేసుకున్నాడు. ఎలా కట్ చేసాడు? స్ప్రెడ్ చేసుకున్నాడు. 10 mm కింద 10 mm కింద 25 mm కింద స్ప్రెడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఫ్రంట్ వ్యూలో కనిపించి 30 mm ఏదైతే ఉందో ఓవరాల్ గా హైట్ వచ్చేటప్పటికి 40 mm అయితే ఇక్కడ 30 mm ఉందండి. అంటే ఇది 30 mm అయినప్పుడు 30 mm లో 40 mm లోంచి 30 mm తీసేస్తే రిమైనింగ్ 10 mm ఉంటుంది కాబట్టి ఆ 10 mm ఇది అనమాట. అంటే మనకి ఇక్కడ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అంటేనండి 10 mm అని మనం తీసుకోవాలి. ఎలా? ఓవరాల్ గా 40 mm హైట్ లోంచి 30 mm తీసేస్తే రిమైనింగ్ ఈ హైట్ మాత్రమే కదా ఉంటుంది 10 mm అనమాట. సో ఈ 30 mm లోని ఏం చేశాడు? ఓవరాల్ గా ఇక్కడ నుంచి వరకు 30 mm అయితే 12 mm గ్యాప్ వదిలేడు. అప్పుడు మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే ఓవరాల్ గా హైట్ 30 అవుతున్నప్పుడు ఇక్కడ 12 mm పోతున్నప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది? 18 mm ఉంటుంది. సో ఇది ఎంత ఉంటుందంటే గ్యాప్ 18 mm అని మీకు అర్థం కావాలి. సో ఎక్కడ డ్రా చేయాలో మనం తెలుసుకోవాలి. తర్వాత పారామీటర్స్ అనేవి ఎలా ఇచ్చాడో కూడా మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ముందు ఇక్కడ ఏం చేద్దామంటే అండి ఒక ఎక్స్ 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 డాష్, ఆ తర్వాత వై వై డాష్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వ్యూ ఎటువైపు డ్రా చేయాలనేది మనకి తెలియాలన్నమాట. సో ఇక్కడ మనము ఫ్రంట్ వ్యూ అనేది ఎటువైపు ఇచ్చాడు కాబట్టి ఫ్రంట్ వ్యూ ఇదంతా కూడా రైట్ సైడ్, ఇటువైపు ఉన్నదంతా కూడా ఏంటన్నా లెఫ్ట్ సైడ్. అంటే అబ్జర్వర్ చూసేది ఏంటి? రైట్ సైడ్ చూస్తాడు కాబట్టి మనం ఎక్కడ డ్రా చేయాలంటే లెఫ్ట్ లో డ్రా చేసుకోవాలి. రైట్ సైడ్ చూస్తున్నాడు కాబట్టి లెఫ్ట్ లో డ్రా చేసుకోవాలి. అంటే సైడ్ వ్యూ పొజిషన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. సైడ్ వ్యూకి ఆపోజిట్ లో వచ్చేది ఏంటంటే నాన్న ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూకి బాటమ్ వచ్చేది ఏంటంటే టాప్ వ్యూ. సో ఇలా మనము నేమింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసుకుందాం. ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు మనకి అందరికీ ఏం కనబడుతుంది? హ్యాచింగ్ చేస్తాం చూడండి. ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు మనకి కనిపించేది అంతా కూడా ఇది కనబడుతుంది. ఫ్రంట్ వ్యూలో మనకి ఈ పోర్షన్ కనబడుతుంది. తర్వాత అట్ ది సేమ్ టైము ఈ సి షేప్ లో ఏదైతే కట్ చేయబడిందో అది కూడా మనకు కనబడుతుంది అనమాట ఫ్రంట్ వ్యూలో. దాన్ని మనం డ్రా చేద్దాం. డ్రా చేయాలంటే ఏం చేస్తాము? ముందుగా 10 mm గ్యాప్ తీసుకుంటాము, మళ్ళీ పైకి 10 mm పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత ఓవరాల్ లెంత్ ఎంత? 45 కాబట్టి 45తో లైన్ డ్రా చేసుకున్నాం. తర్వాత హైట్ చూసుకుంటే ఓవరాల్ గా హైట్ ఎంత ఉంది నాన్న? 40 mm కాబట్టి 40 mm డ్రా చేసుకున్నాను. ఇక్కడ కూడా 40 mm డ్రా చేసుకున్నాను. తర్వాత ఈ పాయింట్ అంటే ఈ పాయింటే కదా. నెక్స్ట్ వన్ ఈ పాయింట్ అంటే ఈ పాయింట్. ఈ పాయింట్ నుంచి ఎంత ఇచ్చాడు? 10 mm లోపలికి ఇచ్చాడు. మళ్ళీ ఎక్కడి నుంచి ఎంత ఇచ్చాడు? 10 mm లోపలికి ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు డౌన్ కు డ్రా చేయాలి. ఓవరాల్ గా 40 mm లోని ఇక్కడ ఎంత పోయిందన్నా 10 mm పోయింది కాబట్టి ముందు 10 mm మార్క్ చేసుకున్నాను పైకి, ఇటువైపు కూడా 10 mm మార్క్ చేసుకుని దీన్ని డార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ నుంచి వరకు ఎంత ఉంది? 30 mm. ఇప్పుడు 30 mm నుంచి 12 mm కింద తీసేసామంటే పైన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది గ్యాప్? ఓవరాల్ గా 30 mm, 30లో 12 పోయిందంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 12 కాబట్టి డౌన్ కి 18 mm, ఇక్కడ 18 mm తీసుకుని డార్క్ చేసుకుంటాం. అంటే అప్పుడు ఈ గ్యాప్ ఎంత ఉంటుందంటే 12 mm. ఓవరాల్ గా 30 లోంచి 18 అనేది డ్రా తీసేసుకుంటే 12 mm ఉంటుంది అనమాట. ఇది మనకి ఫ్రంట్ వ్యూ. మరి ఫ్రంట్ వ్యూ నుంచి టాప్ వ్యూ డ్రా చేయాలి. ఏం చేస్తాము? ప్రొజెక్షన్ తెచ్చుకుంటాం. ప్రతి పాయింట్ నుంచి ఇదొక పాయింట్ ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం, ఇదొక పాయింట్ వెర్టికల్ గా ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ వన్ ఇదొక పాయింట్, తర్వాత నెక్స్ట్ వన్ ఇదొక పాయింట్. ఫ్రంట్ వ్యూ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు టాప్ వ్యూ దగ్గరికి వద్దాం. టాప్ వ్యూ నుంచి మనం చూసినా మనకు కనిపించేది ఏంటంటే ఈ బేస్ అందరికీ కనబడుతుంది.
ఓకే, ఈ బేస్ అందరికీ కనబడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఈ బాక్స్ కనబడుతుంది, ఆ తర్వాత ఈ బాక్స్ కనబడుతుంది, అండ్ మిడిల్లో ఉన్న ఈ బాక్స్ కూడా కనబడుతుంది మనకి. ఓకే, ఇక్కడ ఏం చేస్తాము, ఆల్రెడీ నేను ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో చెప్పేటప్పుడు ప్రతి దాన్ని కూడా ఒకటే మెథడ్ లో ఫాలో అవుతూ చెప్పాను. అదే మెథడ్ లో ఇక్కడ కూడా చెప్తున్నాను. మీరు ఒకవేళ చూడలేనట్లయితే ఒకసారి చూడండి, అక్కడ మీరు చెక్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు 10 mm గ్యాప్ ఎక్కడ ఎలాగైతే ఇచ్చామో ఇక్కడ కూడా 10 mm గ్యాప్ తీసుకుని ఫ్రంట్ వ్యూ బేస్ ఉందో ప్రతి క్వశ్చన్ కి కూడా ఇదే ప్యాటర్న్. ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ వ్యూ బేస్ ఎంత డ్రా చేసేసుకోండి. ఫ్రంట్ వ్యూ బేస్ 45 కాబట్టి టాప్ వ్యూ బేస్ కూడా ఎంత డ్రా చేసుకోవాలి, 45 డ్రా చేసుకుంటాం. ఇప్పుడు టాప్ నుంచి చూసినాం మనకు కనిపించేది ఏంటంటే లెంత్ కనబడుతుంది, విడ్త్ కనబడుతుంది. ఆల్రెడీ లెంత్ డ్రా చేస్తాం, ఎంత 45. ఇంకా డ్రా చేసిన ఏముంది, విడ్త్ ఉంది. విడ్త్ ఎంత ఉన్నానా 30 mm. ఓకే, 30 mm డ్రా చేసుకున్నాను. సో ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనము టాప్ నుంచి చూసినాం మనకు కనిపించేది ఏంటంటే ఏం కనబడుతుంది, ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది, తర్వాత ఇక్కడ 1, 2, 3 బాక్సెస్ కనబడుతున్నాయి. ఈ బాక్స్ గ్యాప్ ఎంత ఉంటుందంటావు, ఓవరాల్ గా 30 mm. 30 mm ఇక్కడ ఎంత పోయిందనా 15 పోయింది. అప్పుడు ఇంకెంత ఉంటుంది, 15 ఉంటుంది. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఆల్రెడీ ఎంత పెట్టుకున్నాం మనం, 15 కాబట్టి దీన్ని డార్క్ చేసుకుంటారు. ఓకే, టాప్ నుంచి చూసినప్పుడు. తర్వాత నెక్స్ట్ వన్ మనకు కనిపించేది ఏంటి, ఓకేనా. ఈ విధంగా చూసుకుంటే ఫ్రంట్ వ్యూ 45 డ్రా చేసాము, 30 డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వరకు ఎంత ఇచ్చాడు, 15 mm ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తూ ఉంటాను, ఇక్కడ నుంచి వరకు 15 mm మార్చేసుకుంటాము, ఇది 15 mm మార్చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ మనకి ఈ బాక్స్ కనబడుతుంది. ఈ బాక్స్ ఎంత 10 mm. ఆల్రెడీ పైన 10 mm మనం మార్చేసుకున్న దాన్ని ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి వరకు 10 mm మార్చేసుకుంటాము. ఇక్కడ నుంచి వరకు 10 mm మార్చేసుకుని 15 mm డ్రా చేసుకుంటాం. సో ఒకవేళ మనం టాప్ చూసినాం మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ బాక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ బాక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు మనం సైడ్ వ్యూ డ్రా చేయాలి. సైడ్ వ్యూ డ్రా చేసేటప్పుడు ఏం చేయాలి, 45 degrees తీసుకుంటాము. ప్రొట్రాక్టర్ తోటి ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుని ఎక్కువ నుంచి ఏం చేస్తుంటారన్నా హారిజంటల్ లైన్స్ ప్రొజెక్షన్ తెచ్చుకుంటారు. వీటిని వెర్టికల్ గా పైకి ప్రొజెక్ట్ చేసుకుంటాం. అలాగే ఫ్రంట్ నుంచి కూడా ప్రొజెక్షన్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఫ్రంట్ వ్యూ స్టార్టింగ్ లైన్ ఇదిగోండి, టాప్ వ్యూ స్టార్టింగ్ లైన్ ఇదిగోండి, రెండు ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి రావాలి. ఇప్పుడు సైడ్ వ్యూలో మనం చూసినాం మనకి ఏం కనబడుతుందంటే ఈ ఎల్ షేప్ అనేది కనబడుతుంది. ఓకేనా, ఈ ఎల్ షేప్ ఒకటే కాదు, దీని వెనుక ఉన్న మెటీరియల్ రిమూవ్ అవుతున్నట్టుగా మనకి ఈ పోర్షన్ కూడా కనిపించదు. సో కనిపించదు కాబట్టి దాన్ని మనం డాటర్ లైన్స్ లో పెట్టుకుంటాం. ఈ ఎల్ షేప్ లెంత్ ఎంత ఉంది, 30 mm. ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టిన ఎంతైనా 30 mm కాబట్టి 30 mm నే టిల్ట్ చేసాం. అంటే బేస్ ఎంత రావాలి, 30 mm. హైట్ డ్రా చేద్దాం. హైట్ ఎంత ఓవరాల్ గా 40 mm. 40 కాబట్టి 40 mm. మళ్ళీ ఇక్కడ నుంచి వరకు ఎంత 10 mm. ఇదిగోండి 10 mm డ్రా చేసుకున్నాం. లోపలికి ఈ పోర్షన్ డ్రా చేయాలి, ఎంత 15 mm. ఆల్రెడీ 15 mm పెట్టాం కాబట్టి ఈ 15 mm ని ఇక్కడ వరకు డ్రా చేసుకుని పైకి మరలా 30 mm, ఇది 15 mm. అంటే సైడ్ చూసిన మనకి ఇలా కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఈ 12 mm కనబడుతుంది, తర్వాత 18 mm అనేది మనకి ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ చూసినప్పుడు రిమూవ్ అవుతున్నట్టుగా కనిపించదు. దాన్ని మనం ఏం చేయాలంటే ఈ 12 mm ఆల్రెడీ తీసుకున్నాము, ఇక్కడ ఈ 18 mm గ్యాప్ కదా కనబడట్లేదు, దాన్ని ఏం చేస్తారంటే డాటర్ లైన్స్ పెట్టుకుంటారు. ఈ విధంగా డాటర్ లైన్స్ పెట్టుకున్న తర్వాత లోపల నేమ్స్ రాసుకోవాలి. ఇది ఫ్రంట్ వ్యూ అని, ఇది టాప్ వ్యూ అని, ఇది సైడ్ వ్యూ. ఏ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆర్ఎస్వి, రైట్ సైడ్ వ్యూ రాసుకుంటాం. ఓకే, ఇక్కడ రాయక్కర్లేదు పేర్లు, లోపల రాసుకుంటే సరిపోతుంది. తర్వాత డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ మనకి తెలుసు ఈ లెంత్ ఎంత 10 mm, ఇది వచ్చేటప్పటికి 25, ఇది 10 mm. తర్వాత ఈ హైట్ వచ్చేటప్పటికి 30 కదా, 30 అనేది స్ప్లిట్ చేసుకున్నాం 2 parts కింద, ఇలాగా 15 mm అన్న 15 mm. తర్వాత నెక్స్ట్ వన్ సైడ్ వ్యూ కూడా హైట్ ఇచ్చేసుకుంటారు. సైడ్ హైట్ వచ్చేటప్పటికి ఓవరాల్ గా 40, ఇది 10 mm, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేటప్పటికి 30 mm. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి 10 marks పడే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది, 10th క్వశ్చన్ కూడా మనం ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచే డిస్కస్ చేసుకుందాం. ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకున్నాం అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి.
డియర్ స్టూడెంట్స్, మరి ఈ ట్రిపుల్ వాళ్ళకి ఇచ్చిన లాస్ట్ క్వశ్చన్ అండి పార్ట్ బిలో ఎస్ఏ క్వశ్చన్లో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి ఇచ్చాడు. అది కూడా ఈజీ క్వశ్చన్ ఇచ్చాడండి. కాకపోతే ఈ క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం మనము ఆలోచించాల్సి వస్తుంది. సో అదొకటి తప్పించి ఇంకెక్కడ అంతగా ఆలోచించేది ఏమీ లేదు. మనకి ఏమైనా ఇచ్చాడంటే అండి, డ్రా ది ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, ద రైట్ సైడ్ వ్యూ అని అడిగాడు. ఓకే, మనకు అడిగింది ఏంటండి, రైట్ సైడ్ వ్యూ అడిగాడు. ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఇచ్చాడండి. ఇది ఎక్స్ డైరెక్షన్. ఆల్రెడీ మనం 9th క్వశ్చన్లో చెప్పుకున్నాము. ఎక్స్ డైరెక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు ఒక పెన్సిల్ ప్లేస్ చేసుకుంటారు. పెన్సిల్కి ఇటువైపు ఉన్నదంతా కూడా రైట్ సైడ్, ఇటువైపు ఉన్నదంతా కూడా ఏంటండి, లెఫ్ట్ సైడ్. అంటే ఇప్పుడు అబ్జర్వర్ ఏ సైడ్ వ్యూ చూస్తున్నాడు, రైట్ సైడ్ వ్యూ చూస్తున్నాడు. రైట్ సైడ్ వ్యూ చూస్తున్నాడు కాబట్టి మనం ఎక్కడ డ్రా చేయాలి, లెఫ్ట్ లో డ్రా చేయాలి. అంటే చూస్తుంది రైట్ సైడ్ వ్యూవే, వాడికి కావాల్సింది కూడా రైట్ సైడ్ వ్యూవే. కాబట్టి మనం డ్రా చేసేది ఎక్కడ డ్రా చేయాలంటే లెఫ్ట్ సైడ్ లో డ్రా చేసుకుంటాం. అదే మనకి రైట్ సైడ్ వ్యూ అనమాట. నెక్స్ట్ ఎక్స్ డాష్, ఆ తర్వాత వై డాష్ అని చెప్పి తీసుకుంటాము. ఇప్పుడు అబ్జర్వర్ చూడగలిగింది ఏంటంటే అండి, రైట్ సైడ్ వ్యూ చూస్తున్నాడు కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ డ్రా చేయాలి, లెఫ్ట్ లో డ్రా చేయాలి. ఇది సైడ్ వ్యూ అవుతుంది. ఇది సైడ్ వ్యూ. అది కూడా ఏ సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ. వాడికి కావాల్సింది కూడా ఏ సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ కావాలి. ఓకే, ఫ్రంట్ ఇక్కడ డ్రా చేసుకుంటాము, టాప్ ఇక్కడ డ్రా చేస్తాం. అయితే డ్రా చేసే ముందుగా మనం ఏం చేయాలంటే పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. లెంత్ ఎంత, విడ్త్ ఎంత, హైట్ ఎంత. లెంత్ చూసుకుంటే 20. సో ఫ్రంట్ వ్యూలో 20 mm. ఇది ఇంక్లైన్ కాబట్టి సైడ్ వ్యూలో కనబడుతుందండి. ఫ్రంట్ వ్యూ లెంత్ వచ్చేటప్పటికి 20 mm, 20 mm, 40 mm ఫ్రంట్ వ్యూ లెంత్. మరి సైడ్ వ్యూ చూస్తున్నప్పుడు సైడ్ వ్యూలో కూడా మనకి విడ్త్ కనబడుతుంది కాబట్టి 20 mm, 20 mm, 40 mm. హైట్ చూసుకుంటే ఓవరాల్ గా 20 mm, 20 mm, 40 mm. సో టోటల్ గా లెంత్ 40A, విడ్త్ 40A, హైట్ కూడా 40 mm. మనం డ్రా చేద్దాం. ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు మనకి ఏం కనబడుతుందంటే, ఫ్రంట్ వ్యూలో మనం చూసుకుంటే మనకు కనిపించే పోర్షన్ ఫస్ట్ బాక్స్ ఇది ఒకటి కనబడుతుందండి. ఫ్రంట్ వ్యూలో మనం ఇలా ఉన్నాము, ఇలా నుంచి చూస్తున్నప్పుడు మీరు ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీకంటే ఈ ఆబ్జెక్ట్ అనేది 3 times పెద్దది ఉంది. సో 3 times పెద్ద ఉన్నప్పుడు మనకి ఏం కనబడుతుంది అనేది మనం ఆ విధంగా అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నమాట. ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించేది ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ పక్కనే ఉన్న ఈ బాక్స్ కూడా కనబడుతుంది. మరి ఇది కనిపించదా సార్ అంటే కనిపించదు నాన్న. అది ఎక్కడ కనబడుతుంది అంటే ఫ్రంట్ వ్యూలో కాదు కానీ సైడ్ వ్యూలో కనబడుతుంది అనమాట. ఓకే, ఫ్రంట్ వ్యూలో ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది, ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. నెక్స్ట్ వన్ ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. ఇది మనకి ఫ్రంట్ వ్యూ. మరి ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఇక్కడ డ్రా చేసేది ఏంటంటే ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాను. ఇక్కడ డ్రా చేసేది ఏంటంటే నేను టాప్ వ్యూ డ్రా చేస్తాను. ఫ్రంట్ వ్యూ డ్రా చేసినప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిందే 10 mm గ్యాప్ తీసుకుంటాము. మరలా అబోవ్ పైకి 10 mm పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ వ్యూలో మనకి ఏం కనబడుతుంది, హ్యాచింగ్ చేసింది ఎంత చూడండి, 20 mm. 20 + 20 40 mm. 40 mm లైన్ డ్రా చేసుకుంటాం. 40 mm లైన్ డ్రా చేసాను. మరలా హైట్ కూడా చూసుకుంటే ఇక్కడ హైట్ ఇక్కడ నుంచి ఎక్కువ వరకు 20 mm ఉంది. మరలా సేమ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత ఉందండి, 20. కాబట్టి హైట్ కూడా ఎంత ఉంటుంది, 40 mm. ఓకే, లెంత్ 40, హైట్ కూడా 40 డ్రా చేశాను. 40 డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 mm గ్యాప్ పెట్టాను. మరలా ఇది ఎంత ఉంది, 20 కాబట్టి 20, డౌన్కి 20 డ్రా చేశాను. మరలా పైన కూడా ఎంత 20, డౌన్కి ఎంతనా 20 డ్రా చేశాను. ఇక్కడ ఆల్రెడీ 20 డ్రా చేసాము. ఈ హైట్ ఎంత ఉందంటే 20. మరలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందంటే 20. అంతే, ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించేది ఆ పోర్షనే కనబడుతుంది. ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. మరి ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అయిపోయింది. ఫ్రంట్ వ్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి రావాలి, టాప్కి రావాలి. ప్రొజెక్షన్ తెచ్చుకోండి. ఫస్ట్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్, సెకండ్ పాయింట్ నుంచి, అలాగే థర్డ్ పాయింట్ నుంచి కూడా తెచ్చుకున్నాను. 10 mm గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఎంత గ్యాప్ ఇవ్వాలి, 10 mm గ్యాప్ ఇచ్చి ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉందో టాప్ వ్యూ బేస్ కూడా అంత డ్రా చేసుకోండి. ఫ్రంట్ వ్యూ బేస్ 40 కాబట్టి టాప్ వ్యూ బేస్ కూడా ఎంత డ్రా చేయాలన్నా 40 డ్రా చేసుకున్నాను. మరి టాప్ నుంచి మనం చూసిన మనకు కనిపించేది ఏంటంటే, ఫస్ట్ వన్ ఈ బాక్స్ కనబడుతుంది, సెకండ్ వన్ ఈ బాక్స్ కనబడుతుంది, అండ్ థర్డ్ వన్ ఆల్రెడీ ఫ్రంట్ వ్యూలో కనిపించిందే టాప్ వ్యూలో కూడా కనబడుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఫ్రంట్ వ్యూలో కనబడుతుంది కదా టాప్ వ్యూలో డ్రా చేయకూడదేమో అనుకుంటాం. కొన్ని క్వశ్చన్ అలాగే ఇస్తాడు నాన్న. ఎలాగా, ఫ్రంట్ వ్యూలో కనిపించేదే అగైన్ టాప్ వ్యూలో కూడా కనిపించే విధంగా ఇస్తాడు.
ఓకే, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎవరు కూడా కంగారు పడద్దు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇది టాప్ వ్యూలో కనబడుతుంది, అట్ ది సేమ్ టైం ఫ్రంట్ వ్యూలో కూడా కనబడుతుంది. మరి మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తే, టాప్ వ్యూ డ్రా చేస్తే మనకు కావాల్సింది ఏంటన్నా, లెంత్ డ్రా చేసాము, ఆల్రెడీ 40 డ్రా చేసాము. మరి విడ్త్ ఎంత ఉందంటే, లెంత్ ఆల్రెడీ డ్రా చేసాము, ఈ విడ్త్ డ్రా చేయాలి కాబట్టి 20 + 20 ఎంతనా, 40. 40 తోటి ఇంకో లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా 40 తోటి ఒక లైన్ డ్రా చేద్దాము, లైట్ గా డ్రా చేసుకుందాము. కంప్లీట్ గా మనము ఇక్కడ బాక్స్ ఇలాగా డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనం టాప్ వ్యూ చూసినప్పుడు ఇది 20 mm 20 mm, ఇది ఆల్రెడీ 40 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెడతాము, 20 పెడతాము, ఒక లైన్ డ్రా చేసుకుంటాము. మరలా ఇక్కడ 20 పెట్టేసి ఇంకో లైన్ డ్రా చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది, 20 mm, ఆల్రెడీ ఇది 20 mm కాబట్టి 20 mm ఇంకొక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఈ పోర్షన్ అంతా కనిపిస్తుంది కాబట్టి దీన్ని లైట్ గా డ్రా చేసుకుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం సైడ్ వ్యూ డ్రా చేద్దాం. సైడ్ వ్యూ డ్రా చేసేటప్పుడు ఏం చేయాలి, ఏదైతే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్కడైతే మీట్ అయినాయో ఆరిజిన్ పాయింట్ తీసుకుని 45 degrees తో ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత హారిజంటల్ గా ప్రొజెక్షన్ తెచ్చుకోండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, వీటిని వెర్టికల్ గా పైకి తీసుకెళ్ళిపోండి. వెర్టికల్ గా వీటిని మనం ఏం చేద్దాం అంటే పైకి తీసుకెళ్ళిపోదాం. తర్వాత ఇక్కడ నుంచి ఒక పాయింట్, ఆ తర్వాత అలాగే ఇక్కడ నుంచి ఒక పాయింట్ తీసుకుంటాం. తర్వాత హారిజంటల్ లైన్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ కూడా తెచ్చుకుంటాం. ఇక చూడండి, ఆ సైడ్ వ్యూ చూసేటప్పుడు మనకు కనిపించేది ఏంటంటే నాన్న, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అసలు సైడ్ వ్యూ అనేది ఏంటంటే, టాప్ వ్యూ స్టార్టింగ్ లైన్ అండ్ ఫ్రంట్ వ్యూ స్టార్టింగ్ లైన్ రెండు ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి మనకి సైడ్ వ్యూ అనేది ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సైడ్ వ్యూలో మనం చూసుకుంటే మనకు కనిపించేది ఏంటంటే, ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది సైడ్ వ్యూలో, ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది, ఆ తర్వాత ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. ఓకేనా, సో సైడ్ వ్యూలో మనకు కనిపించేది అవి డ్రా చేసుకుందాం. టోటల్ లెంత్ ఎంత వచ్చిందన్న 40. సైడ్ వ్యూలో ఇక్కడ నుంచి ఎక్కువ వరకు 20 కనబడుతుంది, ఇది ఒక 20 కనబడుతుంది కాబట్టి ఓవరాల్ గా ఇది 40 డ్రా చేసాం కాబట్టి 40. తర్వాత హైట్ చూసుకుంటే ఇక్కడ 20 mm 20 mm 40 mm 40 mm. తర్వాత అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 20 mm, ఇదిగోండి 20 mm డ్రా చేసుకున్నాను. మరలా ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు సైడ్ వ్యూలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 20 mm కూడా డ్రా చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వన్, ఇది ఆల్రెడీ 40 కాబట్టి 40 డ్రా చేసుకుంటాను. ఇప్పుడు మనకి ఇంక్లైన్ షేప్ వచ్చింది చూసారా, ఈ ఇంక్లైన్ షేప్ ఈ పాయింట్ రెండింటిని ఏం చేస్తారంటే జాయిన్ చేసుకుంటాం. సో మనం చూసుకున్నప్పుడు మనకి సైడ్ వ్యూలో కనిపించేది ఏంటంటే, ఫస్ట్ బాక్స్ ఇదిగోండి ఫస్ట్ వన్, సెకండ్ బాక్స్ కాబట్టి కనిపించాలి కాబట్టి ఇక్కడ డార్క్ చేసుకున్నాం సెకండ్ బాక్స్, అండ్ థర్డ్ పోర్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా థర్డ్ పోర్షన్ అనమాట. సో ఈ విధంగా మనం సైడ్ వ్యూ కూడా డ్రా చేసుకుంటాం. లోపల నేమ్స్ ఇచ్చుకుంటారు, ఇది ఫ్రంట్ వ్యూ అంటాము, ఇది టాప్ వ్యూ అంటాము, ఇది ఆర్ఎస్వి, వాడికి కావాల్సింది కూడా ఆర్ఎస్వి కాబట్టి ఆర్ఎస్వి అని రాసుకుంటారు. తర్వాత డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ ఎలాగా, లెంత్ ఎంత 20 mm, అగైన్ 20 mm, హైట్ కూడా 40 కాబట్టి హైట్ 40 కాబట్టి 20 mm 20 mm. తర్వాత ఇక్కడ కూడా ఎంతనా 40 mm కాబట్టి 20 mm 20 mm 20 mm. ఓకే, ఈ విధంగా మనం దానికి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేసుకుంటాం. ఈ క్వశ్చన్ కొంచెం కొత్తగా అడిగాడు. తర్వాత నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకోలేదు. ఆల్రెడీ మనం ఛానల్లో పెట్టేటప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నేను చూడలేదు. అంటే మీకు దీన్ని బట్టి అర్థం అవ్వాల్సింది అంటే ఏంటంటే, ఒక క్వశ్చన్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసిన క్వశ్చన్ అయితే ఇంకో క్వశ్చన్ మనం సాల్వ్ చేయలేనిది, మనకి సంబంధించింది, లేకపోతే ఆ టాపిక్ అర్థమైతేనే కానీ చేయలేకుండా ఉండే క్వశ్చన్, మన టాపిక్ అర్థమైతేనే కానీ చేయలేమన్నమాట ఆ క్వశ్చన్. అలాంటి క్వశ్చన్ ఇస్తుంటాడు. ఓకే, ఇందులోని మనం ట్రిపుల్ ఈ పేపర్లోకి వచ్చేటప్పటికి 5th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు అన్ని సాల్వ్ చేసుకున్నాను. ఓన్లీ పార్ట్ బి మాత్రమే చెప్పాను. మరలా అగైన్ పార్ట్ ఏ అనేది చెప్తాను, ఆ పార్ట్ ఏ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి.